పేరు వచ్చిన వారందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే లైవ్‌లో వీక్షిస్తున్న వారందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయంలో మనము పిలిచిన దేవునితో పౌలు సమయము మొదటగా మనము ప్రార్థన చేసుకుందాము. మహాగణుడ పరిశుద్ధుడ కృపామేడ నీ ప్రేమ కొరకు పాదం కొరకు వందనము స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి నాయన. ఇప్పటివరకు నేను ప్రభా నాయన మరి నీ అత్యధికమైన కృపచేతనైన ప్రభా నాయన వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అనేక మంది నేను ప్రభా నాయన సేవకుని ప్రభా మరి అలాగే యవనస్తులు మీరు వాడుకునే విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా నాయన. మరి ఈ దినం కూడా నేను ప్రభా మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి నేను ప్రభా పాటల ద్వారా నిన్ను మహింపరచడానికి తర్వాత అలాగే నేను ప్రభా నీ యొక్క వాక్యం ద్వారా అనేక మంది హృదయాల్లో నీ వాక్యం అనే విత్తనాన్ని ప్రభా నాయన వెదజల్లడానికి సహాయం చేయమని ప్రభా నాయన. ఆది అంతా మీరే వహించమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మనము దేవుణ్ణి ఆరాధించడానికి మనము కీర్తనలు పాడుకుందాము. క్వైర్ వారు సహాయం చేస్తారు. క్రీస్తు పేరిట వీక్షిస్తున్న మీ అందరికి వందనాలండి. ఈ సాయంకాల సమయంలో మాకు కొన్ని పాటలు పాడి దేవుణ్ణి ఆరాధిద్దామన్నా, ఆయనని స్తుతిద్దామని, ఆయన నామాన్ని కీర్తిద్దాము. మొదటిగా పాట సంఖ్య 174 174 స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము అన్న పాట పాడదాం. 1 2 3 6 వచనాలు పాడుకుందాం. స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము దీవారాత్రములు కంటి పాపవలే కాచి దీవారాత్రములు కంటి పాపవలే కాచి దయగల హస్తముతో రోచి నడిపించితివి దయగల హస్తముతో రోచి నడిపించితివి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము కారణకారములో కన్నీటిలో ఎడలో కారణకారములో కన్నీటిలో ఎడలో కృషించిపోనీయక కృపలతో బలపరచితివి కృషించిపోనీయక కృపలతో బలపరచితివి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము సజీవయాగముగా మా శరీరము సమర్పించి సజీవయాగముగా మా శరీరము సమర్పించి సంపూర్ణ స్థితి నొందా శోధాత్మను నొసగితివి సంపూర్ణ స్థితి నొందా శోధాత్మను నొసగితివి
ఇంకో పాట పాడతామండి. పాట సంఖ్య 329. 329 క్రీస్తు క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే అల్ఫా ఒమేగా అన్న పాట పాడదాం. 1, 2, 6 వచనాలు పాడుకుందాం. క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే అల్ఫా ఒమేగా, ఆది అంతము క్రీస్తే, యుగ యుగములు క్రీస్తే. క్రీస్తే సర్వాధికారి, మనలా రక్షించనించి సిలువలో ప్రాణమిచ్చే, మనలా రక్షించనించి సిలువలో ప్రాణమిచ్చే, దక్కించుకొనిన వాడై తన ప్రేమనెంతో చూపి, దక్కించుకొనిన వాడై తన ప్రేమనెంతో చూపే. క్రీస్తే సర్వాధికారి, నీలో రక్షణ కొరకు ప్రభు సమయమిచ్చుచుండే, నీలో రక్షణ కొరకయే ప్రభు సమయమిచ్చుచుండే. నేడే రక్షణ దినము అంగీకరించుమిప్పుడే, నేడే రక్షణ దినము అంగీకరించుమిప్పుడే. క్రీస్తే సర్వాధికారి, ఆనంద బాష్పములతో హల్లెలూయా పాటలు, ఆనంద బాష్పములతో హల్లెలూయా పాటలు, పాడుచు ప్రభుని మహిమా, పాడుతురు హల్లెలూయా, పాడుచు ప్రభుని మహిమా, పాడుతురు హల్లెలూయా. క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే అల్ఫా ఒమేగా, ఆది అంతము క్రీస్తే, యుగ యుగములు క్రీస్తే. క్రీస్తే సర్వాధికారి. ఈ సమయంలో మనము మొదటి సెషన్లో ఉన్నాము. మనము ప్రార్థనలో ప్రతి ఒక్కరు కూడా ఏకీభవిద్దాము. మనము సియోన్ పరిచర్య కొరకు అలాగే విజన్ కార్డు కొరకు మనం ప్రార్థన చేద్దాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన ఏకీభవించండి. మహాపరిశుద్ధ కృపామేడని ప్రేమ కొరకు పాదం కొరకు వందనము స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సమయంలో ప్రభావ మీరు జ్ఞాపకం చేసుకుంటాండి నేను ప్రభానైనా సియోన్ దర్శనం కొరకు నేను ప్రభావ మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభానైనా. మరి జ్ఞాపకం చేసుకుంటండి 360 దినాల ప్రభానైనా మరి నీ ఉచితమైన కృపచేతనైనా ప్రభానైనా మరి ఈ దినం నైనా ప్రభావ 355వ దినంలోకి మమ్మల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఇంతకు ముందు నేను ప్రభావ జరిగించిన విధానాన్ని బట్టి ప్రభావ 354 దినాల ప్రభానైనా నీ అత్యధిక కృపచేతనైన ప్రభావం జరిగించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాను తండ్రి. అలాగే నేను ప్రభానైనా మరి నూతన ప్రార్థన గుంపుల ఏర్పాట్ల ప్రభావ మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా నాయన. మరి కరపత్రిక పరిచయలో ప్రభా నాయన ప్రోత్సాహకరంగా నేను ప్రభా మీ కరపత్రికలు నేను ప్రభావ ప్రచురించడానికి నేను ప్రభా మరలా నేను ప్రభా నాయన మరి ఈ యొక్క సిచ్యువేషన్ ప్రభావ మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి నాయన మీరే సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా నాయన. ఇంకా సంఘంలో ప్రభా ఆత్మీయంగా అభివృద్ధి కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీరే కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారి యొక్క కృషి కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరు నేను ప్రభా ఆత్మీయంగా ఎదుగుదల కలిగి ఉండడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మరి అలాగే నేను ప్రభా నాయన
మరి ఇక్కడే కాకుండా సంఘంలోనే కాకుండా ప్రభు నాయన కుటుంబంలో కూడా ప్రభు ఒక ఆరాధన కలిగి ఉండడానికి ప్రతి ఒక్కరు కూడా ప్రభు ఆరాధన కలిగి ఉండడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. మరి అలా ఎత్తికనైనా ప్రభు నాయన ప్రభు మరి సువార్థికులను సిద్ధపరచడానికి నేను ప్రభు మీరే కృప చూపించండి తండ్రి నాయన, మీరే సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి నాయన. అలాగే నేను ప్రభు నాయన శిష్యత్వంకి ప్రాధాన్యత విషయం మీరే సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. మరి అలాగే నేను ప్రభు ప్రతి ఒక్కరు కూడా నేను ప్రభు వారి వారి తలాంతుని ప్రభు నాయన, మరి నేను ప్రభు నాయన సంఘంలో ప్రభు నాయన వారి యొక్క నేను ప్రభు నాయన పాలు పంపులు పొందినట్లుగా మీరే సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. మీ కృపదయ చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు నాయన. ప్రతి ఒక్కరు కూడా ప్రభు నాయన వారి యొక్క హృదయాన్ని ప్రభనైనా నీకు ఇచ్చిన ప్రభనైనా ఆత్మీయంగా ఎదుగుదలకు మీరు కృపదయచ్చమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరు కూడా ప్రభనైనా ఈ యొక్క సంఘంలో ప్రభనైనా మరి మా జీవన ప్రార్థన మందిరంలో ప్రభనైనా ప్రతి ఒక్కరు కూడా సేవకులుగా మరి అలాగే నేను ప్రభనైనా నీ యొక్క వాక్యాన్ని సువార్థికులుగా నేను ప్రభు ఇతరులకు తెలియచేసే వారికి ఉండడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆత్మల సంపాదన కొరకు నేను ప్రభనైనా మీరే సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి నాయన. మేము ప్రయత్నిస్తుండగా నేను ప్రభా మాకు తోడుగా నేను ప్రభు మీరుండి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా నాయన. మరి అదే రీతిగా ప్రభనైనా మరి జ్ఞాపకం చేసుకుంటండి గ్రామీణ సువార్త విషయం ప్రభావ మీరు జ్ఞాపకం చేసుకుంటండి, మీ కృపదైత్యమని ప్రార్థన చేస్తున్నాం ప్రభావ. మరి అదే రీతిగా ప్రభనైనా బహిరంగ సువార్త సభలు ప్రభనైనా మీ చిత్తమైతే ప్రభావ వాటిని జరగడానికి మీ సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభావ. నాయన మీరే కృపదైత్యమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మరి ముందుగా నేను ప్రభావ మరి రాబోతున్న సంవత్సరంలో ప్రభావ విరామ పాఠశాల వైబిఎస్ కొరకు ప్రభావ ప్రార్థన చేస్తున్నాం, మీరే సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. యవనశ్రీ పరిచయల ప్రభావ అధికంగా నేను ప్రభావ ఇంకా అనేక మందిని ప్రభావ మీరు తీసుకొని రండి, సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి నాయన. మరి అదే రీతిగా ప్రభనైనా కొండజాతి ప్రజల మధ్య పరిచర్య ప్రభనైనా మరి జ్ఞాపకం చేసుకుని కోవిడ్ సిచ్యువేషన్ ప్రభావ మరి వెళ్ళలేకపోయాం, మరి వెళ్ళడానికి మీ చిత్తమైతే ప్రభావ మరి మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి నాయన. మరి హాస్పిటల్ పరిచర్య విషయం కూడా ప్రభనైనా మీరు మార్గాన్ని తెరవమని ప్రార్థన చేస్తున్నాం ప్రభనైనా. స్త్రీల సమాజ పరిచర్యలో మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభావ. పురుషుల సహవాసంలో ప్రభనైనా అనేక మంది పాల్పొందినైనా ప్రభనైనా మరి ఏవైతే ప్రభనైనా మరి వాక్యాలు కానీ పాటల ద్వారా ప్రభావ మరి మెన్స్ ఫెలోషిప్లో ప్రతి ఒక్కరు పాలు పొందిన ప్రభనైనా వారి ప్రభనైనా వారి కుటుంబాల ప్రభనైనా మరి నేను ప్రభా ఆశీర్వాదకరంగా ఉంచుకునేటట్లుగా మీరే సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మరి అదే రీతిగా నేను ప్రభా ఆల్ నైట్ ప్రేయర్ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి నాయన ప్రభా. మరి గడిచిన దినముల ప్రభా మీ ఉచితమైన కృపచేత మీరు జరిగించుకున్నారు, నీకు వందనాలు ప్రభా నాయన. ప్రార్థన ద్వారా అనేక ఫలితాలు మీరు దయచేసినారు, మీకు వందనాలు. ఇక ముందు కూడా నేను ప్రభా మీరు మరి ఈ యొక్క సమయంలో నేను ప్రభా నాయన రాత్రికాల ప్రార్థన సహవాసం కొరకు ప్రార్థన చేస్తున్నాం, మీరే సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మరి అదే రీతిగా నేను ప్రభా నాయన మరి అరుణోదయ ప్రార్థనలు కూడా జ్ఞాపకం చేసుకోండి, మీ కృపలో ప్రభా నాయన మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరు నేను ప్రభా నాయన మరి నేను ప్రభా నాయన రాగలుగుటి నేను ప్రభా నాయన కుటుంబాలుగా రాగలుగుటికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగే నేను ప్రభా మరి అలాగే నేను ప్రభావ ఉపసంఘాల స్థాపనలో ప్రభా నేను మీరే కృప చూపించండి. ఇప్పటివరకు నేను ప్రభావ మీరు ఇచ్చిన సంఘాలను బట్టి నీకు వందనాలు. ఇంకా మరి ప్రభా మీరే స్థలాన్ని ప్రభా నేను మాకు నేను ప్రభా దయతో ప్రభా మీరు దయతో ప్రభా నేను చూపించండి, సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆ స్థాపనలో ప్రభా నేను మేము కూడా ఉండడానికి పాలుభాగస్తులుగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మరి అదే రీతిగా ప్రభా మిషనరీ సేవలో కూడా ప్రభా నేను భాగస్తులుగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా నాయన. సండే స్కూల్ పరిచయం ప్రభా ఇంకా అభివృద్ధి పరచండి ప్రభా. మొదటి సర్వీస్, 2 సర్వీసులు ప్రభా నాయన, 4 సర్వీసుల ప్రభా జరుగుతున్న సండే స్కూల్ పరిచయం ఇంకా అభివృద్ధి పరచండి ప్రభా నాయన. తల్లిదండ్రులు కూడా ప్రభా నాయన బిడ్డలను ప్రభావ పంపించడానికి మీరు కృపదయచ్చమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగే నేను ప్రభా మరి సీఎం సందేశం కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి నాయన ప్రభా. మరి ఆ సందేశాన్ని ముద్రించినట్లుగా మరలా దాని ప్రభా మరలా ముద్రించినట్లుగా నేను ప్రభా మరి అది ఇతరులకు నేను ప్రభా నాయన ఆశీర్వాదకరంగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి నాయన. అలాగే నేను ప్రభా మంచి స్నేహితుడైన కరపత్రం నాయన ప్రభా నాయన మీరే సహాయం చేయండి. ఆ కరపత్రిక ఎవరి దగ్గరికి వెళ్ళిందో ప్రభా నాయన ప్రతి ఒక్కరు కూడా ప్రభా నాయన నీవు వారికి స్నేహితుడిగా ఉండి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగే నేను ప్రభా బైబిల్ శిక్షణ కేంద్రం నాయన ప్రభా నాయన మరి బైబిల్ కాలేజ్ విషయంలో కూడా ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి. అనేక మంది నాయన ప్రభా నాయన మరి నాయన ప్రభా నువ్వు పిలిచావు ప్రభా, పిలిచిన వారి ప్రభా ప్రతి ఒక్కరు కూడా నాయన ప్రభా నాయన మరి ఆ యొక్క బైబిల్ కాలేజీలో ప్రభా శిక్షణ పొందిన ప్రభా నాయన నీ కొరకు నాయన ప్రభా సేవకులుగా నాయన ప్రభా ఇవాంజలిస్టులుగా లీడర్స్గా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగే నేను ప్రభా 36 గంటల దేవునితో ప్రభా నాయన ప్రార్థన సహవాసంలో మీరే సహాయం చేయండి ప్రభా. ఇక ముందు జరగబోతున్న మరి రాబో సంవత్సరం జరగబోతున్న ప్రభా నాయన మీరే సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి నాయన. మరి అదే రీతిగా ప్రభా గ్రాండ్ క్రిస్మస్ విషయంలో ప్రభా నాయన నీ అద్భుత కార్యం జరిగించావు తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు ఆచరించుకుంటున్నాం తండ్రి. ఇంకా నాయన ప్రభా సంఘంలో ప్రభా ఇంకా ప్రతి ఒక్కరు కూడా ప్రభా వారి వారి తలాంతులను ఉపయోగించుకుని ప్రభా నాయన మరి నీ మందిరంలో ప్రభా నాయన ఏ ఒక్కరు కూడా ప్రభా నాయన మరి ఏ ఒక్కరు కూడా ప్రభా ప్రేక్షకులుగా కాకుండా ప్రభా నాయన పార్టిసిపేట్ చేసిన ప్రభా ప్రతి ఒక్క విషయంలో కూడా ప్రభా నాయన సేవలో కానీ ఎక్కడ కూడా ప్రభా వెనుతీయకుండా ప్రభా నాయన పార్టిసిపేట్ చేసి ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా ప్రభా నాయన మీరే సహాయం చేసిన ప్రభా వాతావరణాన్ని కూడా ప్రభా మీ అధీనంలో ఉంచుకొని ప్రభా ఆది అంతం నీవే వహించమని నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ ఇచ్చిన ప్రార్థన నా ప్రియుడు తిరిగిరాని యేసునామమున అడిగి వేడుకొని పొందుకున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మనము మన మధ్య ఒక కీర్తన మనం పాడుకొని దేవుని మహింపరుద్దాము. పాట సంఖ్య 39.
క్రీస్తు యేసు దయాలు ప్రభు నీవే సృష్టికర్తవు అన్న పాట పాడుతున్నాను. పాట సంఖ్య 39. క్రీస్తు యేసు దయాలు ప్రభు నీవే సృష్టికర్తవు, నీవే మా రక్షకుడవని హల్లెలూయా పాడెదం. నీవే మా రక్షకుడవని హల్లెలూయా పాడెదం. పాప జగన జన్మించితివి, పేద గృహాన పెరిగితివి, సంకట కష్టములను భవించి మమ్ము రక్షించితివి. పాప జగన జన్మించితివి, పేద గృహాన పెరిగితివి, సంకట కష్టములను భవించి మమ్ము రక్షించితివి. ప్రియా యేసు మమ్ము రక్షించితివి. ప్రియా యేసు మమ్ము రక్షించితివి. మమ్ము రక్షించితివి. మమ్ము రక్షించితివి. మమ్ము రక్షించితివి. మమ్ము రక్షించితివి. క్రీస్తు యేసు దయాలు ప్రభు నీవే సృష్టికర్తవు, నీవే మా రక్షకుడవని హల్లెలూయా పాడెదం. నీవే మా రక్షకుడవని హల్లెలూయా పాడెదం. జీవిత నవా తుఫాను చేత కల్లడిల్లగా ఒక్క మాటతో ఆజ్ఞాపించి తుఫాను నాపి దరికి చేర్చితివి.
ఈ సమయంలో మనం రెండవ సెషన్‌లోకి వచ్చాము. మనం దేశం గురించి ప్రార్థన చేస్తుండగా ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించాలని దేవుని కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాగండ పరిశుద్ధుడా కృపామేడా నీ ప్రేమ కొరకు పాదం కొరకు వందనము స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి నాయన. ఈ సమయంలో ప్రభా మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి నేను ప్రభనైనా దేశంలో ప్రభనైనా మరి నేను ప్రభా భారతదేశంలో ప్రభా ఉంటున్న ప్రభనైనా ప్రతి ఒక్క అధికారుల కొరకు ప్రభా ప్రార్థన చేస్తున్నాం తండ్రి నాయన. మీరే సహాయం చేయని ప్రభనైనా ప్రెసిడెంట్లు మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి నేను ప్రభా ప్రధానమంత్రి మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి ఎంపీలు ఏనాయన ప్రభా ఎమ్మెల్యేలు ప్రభా మరి గవర్నర్స్ ప్రభా నేను మీరు జ్ఞాపకం చేసుకుని ఎమ్మెల్సీస్ ప్రభా మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి సర్పంచుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే నేను ప్రభా మరి రాష్ట్రాల కొరకు ప్రార్థన చేస్తుండగా నేను ప్రభా నేను మీరే సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మరి మొట్టమొదటిగా మరి ప్రభా మీరు జ్ఞాపకం చేసుకుని జమ్మూ కాశ్మీర్ ప్రాంతాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి నేను ప్రభా ఇంకా నేను ప్రభా నీ సువార్తకు నేను ప్రభా నేను మరి ఆటంకం కలిగిస్తున్న ప్రతి ఒక్క అధికారిని ప్రభా వారి హృదయాలు మీరు మార్చండి ప్రభా. అక్కడ కూడా ప్రభా అనేక నాయన ప్రభా నాయన మరి ప్రార్థనా మందిరాలు ఏర్పాటు అవ్వడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి నాయన. సువార్తకు ఆటంకం లేని అధికారులు మీరు తీసుకునండి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగే నేను ప్రభా హిమాచల్ ప్రదేశ్ మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి నాయన ప్రభా మీరే జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరిని కూడా ప్రభా నాయన నీ రక్షణ ప్రభా మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీరే నేను ప్రభా ఆ దేశంలో ప్రభనైనా సువార్తకు ఆటంకం లేకుండా ప్రతి ఒక్క అధికారుల ప్రభనైనా అట్టి నేను ప్రభా అట్టి హృదయాన్ని వారికి దయచేయని ప్రభనైనా మీరే కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అలాగే నేను ప్రభా చండీగఢ్ ప్రాంతాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని పంజాబ్ ప్రాంతాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని ఢిల్లీని జ్ఞాపకం చేసుకుని తండ్రి నాయన ఈ ప్రాంతాల్లో ప్రభనైనా నాయన ప్రభ జరుగుతున్న ఆరాధనలో ప్రభా నాయన మరి జరగబోవలసిన ప్రభా ఆరాధనలో ప్రభనైనా ఇంకా అనేక మందిని ప్రభా మీరు తీసుకుని వచ్చి ప్రభా మరి ప్రభా సహాయం చేయండి ప్రభా. ప్రార్థనా మందిరాలు ఏర్పాటు చేయండి, సువార్తకుని ఏర్పాటు చేయండి, మిషనరీని ఏర్పాటు చేయండి ప్రభా నాయన మీరే సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరు కూడా ప్రభనైనా నీ యొక్కనైనా ప్రభనైనా నీ యొక్కనైనా ప్రభనైనా నామాన్ని ప్రభనైనా ఉచ్చరించినట్లుగా మీరే సహాయం చేయండి తండ్రి నాయన ప్రభ. మీరే కృప చూపించండి అధికారుల ప్రభనైనా అట్టి హృదయాన్ని మీరు అనుగ్రహించండి తండ్రి నాయన. మీకు వందనాలు స్తోత్రాలు ఆచరించుకుంటున్నాం ప్రభా. మరి అదే రీతిగా ప్రభనైనా హర్యానా ఉత్తరాఖండ్ అనే ప్రభా అరుణాచల్ ప్రదేశ్ ఈ ప్రాంతాలు మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. ఈ రాష్ట్రాల్లో ప్రభనైనా ఇంకా నాయన ప్రభా సువార్త లేని ప్రాంతాల్లో ప్రభా సువార్త వచ్చినట్టుగా మీరే సహాయం చేయండి. మరి దానికి సిద్ధపడే ప్రతి ఒక్క మిషనరీని ప్రభా మరి అలాగే సేవకులను కూడా ప్రభా నేను ముందుకు తీసుకునండి తండ్రి సహాయం చేయండి ప్రభా. నాయన ప్రభా అధికారులకు కూడా ప్రభా నాయన మరి ఇదిగో ఈ సువార్త జరగాలి ప్రభా సువార్తకు ఆటంకపరచకుండా నాయన మీరే సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి నాయన. మరి అదే రీతిగా ప్రభా రాజస్థాన్ ప్రాంతం, ఉత్తరప్రదేశ్, అలాగే బీహార్ ప్రభా నేను అస్సాం ప్రభా మేఘాలయ, నాగాలాండ్ ప్రభా మీరు ప్రాంతాలు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయన. ఈ ప్రాంతాల్లో ప్రభా మీరే సహాయం చేయండి ప్రభా నాయన ప్రభా సువార్తకు నేను ప్రభా ఆటంకం లేకుండా ప్రభా నేను మీరే సహాయం చేయండి. మరి నేను ప్రభా ఎక్కడైతే ప్రభా నశించిపోతున్నారో ప్రభా మరి ఆ ఆత్మను ప్రభా రక్షించడానికి అనేక మంది సువార్తకును బలమైన వారిని ప్రభా నాయన ఆ మంటను ప్రభా ప్రతి ఒక్కరి హృదయాలు మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీరే కృప చూపించండి తండ్రి. నేను ప్రభా బలమైన సేవకుని ప్రభా మరి తీసుకుని రండి ప్రభా నాయన. మన నాయన ప్రభా అదే రీతిగా ప్రభా నాయన సువార్తికులు ప్రభా నాయన నీ యొక్క సువార్తను తెలియజేసేవారిని మీరు తీసుకురండి ప్రభా. మరి అదే రీతిగా ప్రభా మిషనరీని ప్రభా నాయన ప్రభా మీరు లేవనెత్తండి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ ప్రాంతాల్లో ప్రభా నాయన నీ నామానికి నేను ప్రభా ఘనత నొందాలి ప్రభా నాయన మీరే సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మరి అదే రీతిగా ప్రభా నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి బీహార్, మణిపూర్ నాయన ప్రభా, మేఘాలయ ప్రభా, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో ప్రభా మీరు జ్ఞాపకం చేసుకుందండి నాయన ప్రభా. నీ నామానికి మహిమకరంగానే ప్రభా ప్రతి ఒక్కరు జరగడానికి సహాయం చేయండి ప్రభా నాయన. అధికారులని ప్రభా మీరు ప్రోత్సహించండి ప్రభా నాయన. మరి ఇదిగోనైనా ప్రభా ఈ మాసంలో జరగబోతున్న ప్రభా ప్రతి ఒక్క క్రిస్మస్ ఆరాధనలో ప్రభా నాయన ప్రతి ఒక్కరు పాలు పొందిన ప్రభా నిజమైన దేవుడు నీవని తెలుసుకున్నట్లుగా సహాయం చేయండి ప్రభా నాయన. ప్రభా వారి అట్టి మనసుని మరి మార్చండి ప్రభా మీరే కృపదయచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అలాగే నేను ప్రభా గుజరాత్ ప్రభా నాయన, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, త్రిపుర, మిజోరాం ఈ ప్రాంతాల్లో కూడా ప్రభా మీరు జ్ఞాపకం చేసుకుని రక్షణ లేని వారికి రక్షణ తెలియజేయడానికి ప్రభా నాయన మరి నేను ప్రభా నాయన మీరు తీసుకునండి ప్రభా సువార్తికుని తీసుకునండి ప్రభా నాయన సేవకుల్ని ప్రభా బలమైన సేవకుల్ని లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి నేను ప్రభా. అలాగే నేను ప్రభా ఎవరైతే మిషనరీకి సిద్ధపడి ఉన్నారో వారికి సహాయం మీరు సాటి అయిన సహాయాన్ని మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగే నేను ప్రభా మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి ఛత్తీస్గఢ్, ఒరిస్సా, డామండయ్యు, మహారాష్ట్ర, తెలంగాణ ప్రాంతాన్ని మా ప్రాంతాలు మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి నాయన ప్రభా నాయన మీరే సహాయం చేయండి ప్రభా నాయన. ఎక్కడైతే ప్రభా నాయన నీ ఆరాధనలు జరుగుతున్నాయో ప్రభా నాయన నీ నామోహేతం జరిగించుకోండి మీరే సహాయం చేయండి. ఏ ఒక్క అపవాది ప్రభా నాయన మరి ఎటువంటి ప్రభా నాయన ప్రభా ఏ ఒక్క ఇబ్బంది పెట్టకుండా మీరే సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అధికారులు కూడా ప్రభా నాయన మరి నేను ప్రభా మంచి హృదయాన్ని క్రీస్తు అనే ప్రభా నిజమైన దేవుడని ప్రభా మరి నమ్మునట్లుగా మీరే సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా నాయన.
మరి అదే రీతిగా ప్రభా మరి మా తెలుగు రాష్ట్రాల ప్రభా తెలంగాణని ప్రభా మరి ఆంధ్రప్రదేశ్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ సువార్తకు ఆటంకమైన ప్రభా నన్ను కలుగుచిన ప్రాంతాలు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయన. బలమైన సేవకుల్ని ప్రభాని మీరు లేవనెత్తండి. పౌలు వలె నైనా ప్రభా, శీల వలె ప్రభా నాయన మరి నీ కొరకు నైనా ప్రభా సాక్షులుగా హతసాక్షులుగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీరే కృప చూపించండి ప్రభా నాయన, మీరే కనికరించండి ప్రభా నాయన, సహాయం చేయండి ప్రభా. మరి జరిగిస్తున్న ప్రభా నాయన మరి మా యొక్క దేశపు నాయన ప్రభా నాయన, మా యొక్క రాష్ట్రపు నాయన ప్రభా నాయన, మరి నాయన ప్రభా రాష్ట్రాల్లో ఉంటున్న ప్రభా ముఖ్యమంత్రుల ప్రభా నాయన, ప్రెసిడెంట్ ప్రభా నాయన, మరి అదే రీతిగా ప్రభా నాయన మరి ప్రధానమంత్రి నాయన ప్రభా ప్రతి ఒక్కరు కూడా ప్రభా నాయన నిజమైన దేవుడు నీవని తెలుసుకున్నట్లుగా ప్రభా నాయన వారి హృదయాలను ప్రభా నాయన మీరు తెరవండి, సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి నాయన. మరి ఎవరైతే నాయన ప్రభానైనా నీ యొక్క సేవకు ఆటంకం లేకుండా ప్రభు జరిగిస్తున్న ప్రతి ఒక్క కార్యక్రమంలో ప్రభానైనా ఆది అంతా మీరే వహించిన ప్రభు నీ నామహిమబద్ధం జరిగించుకున్న తండ్రి నాయన, సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. మరి అదే రీతిగా ప్రభానైనా మరి గోవా ప్రాంతంలో ప్రభు మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి నాయన, మరి అదే రీతిగా కర్ణాటక ప్రాంతంలో మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇంకా నైనా ప్రభానైనా నామం తెలియని వారికి నేను ప్రభు తెలియజేసే వారికి నేను ప్రభానైనా ప్రభు అనేక వారిని పంపండి, అనేక మందిని పంపండి ప్రభు. మరి ప్రతి ఒక్క మిషనరీలు మీరు దీవించండి, ప్రతి ఒక్క సంఘాలు మీరు దీవించండి, మీరే సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మళ్ళీ అదే రీతిగా ప్రభనైనా పాండిచ్చేరి ప్రాంతం, తమిళనాడు, కేరళ ప్రభనైనా, లక్షద్వీప్ నాయన ప్రభు ఈ ప్రాంతాల్లో కూడా ప్రభు మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. సువార్తలలో లేని ప్రాంతాల్లో ప్రభనైనా ఈ సువార్తను బోధించడానికి నేను ప్రభు బలమైన సేవకుని ప్రభు మీరు దయచేయండి ప్రభా నాయన, మీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగే ప్రభు మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి మా భారతదేశంలో ప్రతి ఒక్కరిని కూడా ప్రభు మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి నాయన ప్రభు. ఈ సమయంలో ప్రభు మరి ప్రతి ఒక్క వైరస్ ప్రభనైనా ఏ ఒక్క వైరస్ కూడా ప్రభానైనా మరి అనేక మంది నేను ప్రభా మరణ పడకలపైన ఉంటున్న వారిని లేవనెత్తండి ప్రభా, సహాయం చేయండి తండ్రి నాయన. ప్రభా కరోనాతో ప్రభా అనేక మంది బాధపడుతున్నారు ప్రభా, మీరే సహాయం దయచేయండి, స్వస్థత మీరు అనుగ్రహించండి తండ్రి నాయన. మరి అదే రీతిగా ప్రభా రాబోతున్న ప్రభా మరి ఒమిక్రాన్ కూడా ప్రభా మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి నాయన ప్రభా. మరి ఆ యొక్క నేను ప్రభా ఏ తెగులు నీ కూడా సమీపించుతున్నా ప్రభా, అటు రీతిగా నేను ప్రభా మా భారతదేశం పైన ప్రభా మీ స్వస్థత కవచాన్ని మీరు ఉంచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి నాయన ప్రభా. ఇంకా నేను ప్రభా సువార్త తెలియని వారి ప్రభా నాయన ప్రభా మరి ఇంకా రక్షణ లేని వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాం ప్రభా నాయన. మీరే వారిని రక్షణలోకి నడిపించండి, మీరే సహాయించండి ప్రభా, వారిని సువార్తికులుగా తయారు చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి నాయన ప్రభా. మా భారతదేశం ప్రభా నాయన ఏ ఒక్కరు కూడా ప్రభా నాయన మరి మా భారతదేశం అయితే ప్రభా మరి జ్ఞాపకం చేసుకుని భారతదేశం ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా ప్రభా నాయన నీ నామాన్ని మహింపరిచే విధంగా నాయన ప్రభా ఇంకా అనేకుల్ని ప్రభా నాయన నీ వైపునైనా ప్రభా నీ యొక్క సువార్తను తెలియజేసినైనా ప్రభా వారు నీ వైపునైనా ప్రభా మార్చినట్లుగా మీరే కృపదయచ్చమని ప్రభా నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ ఇచ్చిన ప్రార్థన నా ప్రియుడు తిరిగి యేసునామమున అడిగి వేడుకొని పొందుకున్నాం తండ్రి, ఆమెన్. ఈ సమయంలో మరలా మన ఒక కీర్తన పాడుకొని దేవుని మహింపరుద్దాము. పాటి సంఖ్య 292, 292. బాసిన్లను సిలువలో పాపక్షమా అన్న పాట పాడదాం. 1, 2, 6 వచనాలు పాడుకుందాం. బాసిన్లను సిలువలో పాపక్షమా, యేసు ప్రభుని దివ్య క్షమా. బాసిన్లను సిలువలో పాపక్షమా, కలువరిలో పాపము పొంచి సిలువకు నిన్ను ఆహుతి చేసే. కలువరిలో పాపము పొంచి సిలువకు నిన్ను ఆహుతి చేసే. కలుషరా కరుణించితివే,
నెమ్మది నొసగెడు నా ప్రభుడవని నమ్మిన వారిని కాదనవనియు నెమ్మది నొసగెడు నా ప్రభుడవని నమ్మితి నీ పాదంబులను నమ్మితి నీ పాదంబులను బాసిల్లెను సిలువలు మా పక్షమా యేసు ప్రభు నీ దివ్యక్షమా బాసిల్లెను సిలువలు మా పక్షమా. మనం ఈ సమయంలో మూడవ సెషన్కి వచ్చి ఉన్నాము. ఈ సమయంలో మనము మన క్రిస్మస్ ఆరాధన కొరకు, కార్యక్రమాల కొరకు, మరి ఉపసంఘాల్లో జరిగిన కార్యక్రమాల కొరకు మనం ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ఏకీభవించండి. మహాగణుడ పరిశుద్ధుల కృపామేడ నీ ప్రేమ కొరకు, పాదం కొరకు వందనము స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన మరి ఇప్పటివరకు నేను ప్రభా నీ అత్యధికమైన కృపచేత నేను ప్రభా పాటల ద్వారా, అలాగే నేను ప్రభా ప్రార్థన ద్వారా నేను ప్రభా ఏకీభవించాం తండ్రి. నీకు వందనాలు ప్రభా. నాయన మరలా నేను ప్రభా మూడవ సెషన్లో ప్రభా మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన ప్రభా ఈ సమయంలో ప్రభా మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి నాయన ప్రభా మరి ప్రభా జ్ఞాపకం చేసుకుని December 4th ప్రభానైనా యూత్ క్రిస్మస్ ప్రభానైనా నీ నామ మహిమార్థం జరిగించుకున్నావు తండ్రి. నీకు వందనా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఆ సమయంలో ప్రభానైనా అనేక మంది హృదయాల ప్రభానైనా నీ కొరకు నేను ప్రభ సమర్పించారు తండ్రి. నీకు వందనా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభానైనా. ఇంకా నైనా ప్రభానైనా ఇంకా ఆ విత్తనం నైనా ప్రభా ప్రతి ఒక్కరి హృదయాల్లో ప్రభానైనా వెళ్ళినైనా ప్రభా దాని ద్వారా ప్రభానైనా వారి ఇతరులను రక్షించే విధంగా మీరే సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నాయన యవనస్తులు కూడా ప్రభా మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభానైనా ఇంకా ఆత్మీయంగా బలపరచండి, సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మరి అదే రీతిగా ప్రభా జ్ఞాపకం చేసుకోండి. 5వ తారీఖు నేను ప్రభా మరి ఎలమబండ ప్రాంతంలో ప్రభా మీరు జరిగించినారు. నీకు వందనాలు ప్రభా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా నాయన. మరి ప్రభా నాయన మరి మాకైతే ప్రభా మరి లేని పరిస్థితి అయినప్పుడు ప్రభా నాయన నీ వైపు చూసినప్పుడు ప్రభా నాయన నీవు నాయన ప్రభా మాకు సహాయం చేసావు తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన ప్రభా నాయన నీ నామ మహిమార్థం ప్రభా నాయన మరి అక్కడ నాయన ప్రభా టెంట్ హౌస్ అతని ప్రభా మీరు లేవనెత్తారు. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన ప్రభా నాయన అవి ఆ యొక్క కుటుంబాన్ని ప్రభా మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. మరి అదే రీతిగా ప్రభా నాయన మరి ఆ యొక్క మందిరాన్ని ఇచ్చిన ప్రభా కుటుంబాన్ని కూడా ప్రభా మీరు నిండారుగా దీవించండి తండ్రి, సహాయం చేయండి ప్రభా నాయన. మరి ఆ క్రిస్మస్ ఆరాధన ద్వారా ప్రభా ఎంతమంది అయితే ప్రభా నాయన వారి హృదయాన్ని విప్పారు ప్రభా నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి, మీరే సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆ సండే స్కూల్ పరిచయలో ప్రభా మీరు తోడుగా ఉన్నావు. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా నాయన. క్రిస్మస్ వేడుకల ప్రభా మీరు సహాయం చేశారు. నీకు వందనాలు ప్రభా నాయన. ఇంకా రానున్న రోజుల్లో కూడా ప్రభా అత్యధికంగా నేను ప్రభా దాన్ని డెవలప్ చేయడానికి నేను ప్రభా నాయన మంచి జ్ఞానాన్ని ప్రభా వెళ్తున్న ప్రతి ఒక్క సహోదరికి మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మరి అదే రీతిగా ప్రభా మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. నేను ప్రభా 7వ తారీఖు జరిగిన అల్మాస్ కూడా ప్రభానైనా బేతనీ సంఘంలో జరిగిన ప్రభా క్రిస్మస్ ఆరాధన బట్టి నీకు వందనాలు. ఇంకా నేను ప్రభానైనా యొక్క నాయన ప్రభా కార్యక్రమంలో ప్రభా ప్రతి ఒక్క పాల్గొన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన ప్రభా. మరి ఎవరైతే ప్రభా నాయన మరి వారి యొక్క హృదయాన్ని నీకు ఇచ్చినారో మరి వారిని ప్రభా నీ వాక్యంతో నైనా ప్రభా నీ ఆత్మతో వారిని నింపండి, సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మరి అదే రీతిగా ప్రభా జ్ఞాపకం చేసుకోండి ప్రభా చిత్రపూర్ కాలనీలో ప్రభా జరిగిన ప్రభా ఆరాధన బట్టి నీకు వందనాలు. క్రిస్మస్ కార్యక్రమాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా నాయన. నీ నామ మహిమార్థం జరిగించుకున్నావు తండ్రి. నీకు వందనాలు ప్రభా నాయన. ఇంకా అనేక మందిని ప్రభా నాయన మరి ప్రభా నాయన మరలా నాయన ప్రభా ఇంకా మీరు నాయన ప్రభ నడిపించండి. మన ప్రాంతానికి వెళ్తున్న ప్రతి ఒక్క సేవకులు మీరు దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. సంఘాన్ని మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మరి అదే రీతిగా ప్రభనైనా మరి ఉమెన్స్ క్రిస్మస్ ప్రభ మీరు జరిగించుకున్నారు మందిరంలో ప్రభనైనా అనేక మంది ప్రభనైనా ప్రభనైనా మరి స్త్రీలు వచ్చినారు ప్రభనైనా వారి హృదయాన్ని ప్రభా నీకు ఇచ్చిన ప్రతి ఒక్క హృదయాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి నేను ప్రభా మీరే సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారి కుటుంబాల్లో ప్రభా ఈ స్త్రీల ద్వారా ప్రభా వారి కుటుంబాల ప్రభా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండిరాగానే సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మరి అదే రీతిగా ప్రభా మరి చింతకుంట ప్రాంతంలో ప్రభా మరి December 11వ తారీఖున ప్రభా నేను నా మహిమార్థం జరిగించుకున్నావు. అక్కడ నేను ప్రభా నీ దైవజనుల ప్రభా అలాగే నేను ప్రభా సహోదరుని మీరు తీసుకుని వెళ్ళే ప్రభా నీ అత్యధికమైన కృపచేత నాయన ప్రభా మరి నాయన ప్రభా అక్కడ మరి ప్రభా వేడుకునే ప్రభా నువ్వు నీ నా మహిమార్థం జరిగించుకున్నావు తండ్రి. నీకు వందనాల ప్రభా నాయన. అక్కడ ఎవరైతే నైనా ప్రభా నాయన ప్రభా నీ యొక్క నైనా ప్రభా నామాన్ని తెలుసుకొని ప్రభా నీ అందునైనా ప్రభా నాయన పాపక్షమాపణ కలిగి ఉన్నారో ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి నేను ప్రభా నాయన మీరే సహాయం చేయని ప్రభా నాయన. వారి యొక్క ప్రతి ఒక్క ప్రార్థన మీరు వినమని ప్రభా నాయన మీరే సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి.
తండ్రి. మరి అదే రీతిగా ప్రభావ మరి నిన్నటి దినం నాయన ప్రభావ మరి గ్రాండ్ క్రిస్మస్ ప్రభా నాయన మరి నేను ప్రభావ నీ నామ మహిమార్థం జరిగించుకున్న ప్రభా నాయన నీకు వందనాలు ప్రభా. అనేకమైన ప్రభా నాయన యాక్టివిటీల చేత ప్రభా నాయన పాటల చేత మరి వాక్యం చేత ప్రభా నాయన మరి ప్రభా హృదయాన్ని ప్రభా నాయన తృప్తిపరిచావు. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి నాయన. మరి ఈ సమయంలో ప్రభావ మీరు జ్ఞాపకం చేసుకున్న సంఘంలో ఉంటున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి నాయన. ఎవరి అస్వస్థత ఉంటున్నారో ప్రభావ మీరు స్వస్థత మీరు అనుగ్రహించండి ప్రభా నాయన. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి ప్రభా నాయన. గర్భఫలం లేని వారికి గర్భఫలాన్ని మీరు దయచేయండి ప్రభా. గర్భఫలం కలిగిన వారికి సుఖప్రసవాన్ని మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి నాయ ప్రభా నాయన. ప్రతి ఒక్క నాయ ప్రభా మరి తల్లిదండ్రుల ప్రభా వృద్ధుల ప్రభా మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి నాయన. ఈ మాసంలో ప్రభా మరి అధిక చలి తీవ్రత ఉంటుంది ప్రభా. మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి నీ రెక్కల చాటున భద్రపరచండి ప్రభా నాయన. చిన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకుని ఇన్ఫెక్షన్స్ అనేక రకమైన ఇన్ఫెక్షన్స్ ఉంటున్నాయి ప్రభా. వాటి నుంచి ప్రభా విడుదల దయచేయండి ప్రభా. ప్రతి ఒక్కరిని కూడా ప్రభా నీ నామ మహిమార్థం ప్రభా నాయన మరి ఈ క్రిస్మస్ వేడుకల్లో ప్రతి ఒక్కరిని కూడా ప్రభా నాయన పాలు పొందినట్లుగా మీరే సహాయం చేయండి. సంతోషకరమైన ప్రభా సంతోషం ఇచ్చే క్రిస్మస్ని ప్రభా జరుపుకున్నట్లుగా నాయన ప్రభా మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ సమయంలో ప్రభా నాయన వారికి నాయన ప్రభా కలిగి ఉన్న దానిలో ప్రభా తృప్తి పొందిన ప్రభా నాయన నీ కొరకు నాయన ప్రభా నాయన క్రిస్మస్ని ప్రభా జరిగించుకునేటట్లుగా మీరే సహాయం చేయండి ప్రభా నాయన. మీరే కృప చూపించండి ప్రభా నాయన. మరి నాయన ప్రభా మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి నాయన ప్రభా సంఘంలో ప్రభా నేను ఇప్పటి వరకు నాయన ప్రభా నువ్వు జరిగించిన ప్రతి ఒక్క వేడుకను బట్టి నీకు వందనాలు ప్రభా. 19వ తారీఖు గ్రాండ్ క్రిస్మస్లో ప్రభా నీ ఉండి నాయన ప్రభా నువ్వు నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. అనేక మంది నాయన ప్రభా నాయన హృదయాలను ప్రభా నీ వైపు తిప్పుకున్నావు తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి నాయన. ఈ సమయంలో ప్రభా మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి సియోను సంఘంలో ప్రభా ఉంటున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. ఆ కుటుంబంలో ఏ అవసరత కలిగి ఉన్నారో ప్రభా అవసరతను మీరు తీర్చమని ప్రభా నాయన. నాయన ప్రభా వారు ఏ అవసరత కలిగి ఉన్నారో మాకైతే తెలియదు కానీ అవసరత మీరు తీర్చి సంపూర్ణంగా నాయన ప్రభా నాయన. ఆరోగ్యం నాయన ప్రభా ఆరోగ్యంలో అస్వస్థత ఉన్న వారికి స్వస్థత మీరు అనుగ్రహించండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి ప్రభా. గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచేయండి. గర్భఫలం ఉన్నవారిని మీరు దీవించండి. మీరు ఇచ్చిన స్వాస్థ్యం ప్రభా నాయన మరి జ్ఞాపకం చేసుకుని తండ్రి. సుఖమైన ప్రసవాన్ని మీరు అనుగ్రహించండి తండ్రి నాయన. మీరే సహాయం చేయండి. దిక్కులేని వారికి నాయన ప్రభా నీవే దిక్కై ఉండి నాయన ప్రభా వారికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వృద్ధులను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని వారి కుటుంబాలు మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. చంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. మరి ఏవైతే ప్రభా నాయన మరి రాబోచిన ప్రభా నాయన ఓమిక్రాన్ కానీ ఏదైతే ఉంటుందో ప్రభా నాయన ఆ వైరస్ నుంచి ప్రభా నాయన మా సంఘాన్ని ప్రభా మమ్మల్ని ప్రభా విడిపించండి. మీరే సహాయం చేయమని ప్రభా నాయన. నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ చిన్న ప్రార్థన నా పిడి తిరిగి నాయన యేసు అడిగి వేడుకొని పొందుకున్నాం తండ్రి. ఆమేన్. ఈ సమయంలో మనము మరొక కీర్తన పాడుకొని దేవుణ్ణి ఆరాధిద్దాం. పాట సంఖ్య 301 307 307. ఇమ్మానుయేలు రక్తము ఇంపైన యూటై ఉన్న పాట పాడదాం. ఇమ్మానుయేలు రక్తము ఇంపైన యూటకు ఓ పాపియందు ముంగుము పాపంబు కోవును యేసుందు నాకు మారుగా సిల్వ చావగా శ్రీ యేసు రక్తమెప్పుడు చావించు నాకుగా ఆయుటముంగిదొంగయు అశుద్ధుడాయేను వేనటి పాపినైన
ఇప్పటి వరకు మనం అందరం కూడా ప్రార్థన ద్వారా అలాగే పాటల ద్వారా దేవుణ్ణి మహింపరిచాము. ఈ సమయంలో శ్రేష్టమైన సమయానికి మనం ఆ యొక్క వాక్య భాగాన్ని తెలియచేయడానికి మన మధ్యలో బ్రదర్ అనురోధ్ గారు ఉన్నారు. ఆ వాక్యాన్ని తెలియజేస్తారు. మనందరం కూడా శ్రద్ధగా మన హృదయాలను విప్పుకొని మనం విందాం. Praise the Lord, dear brothers and sisters. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామమున ప్రియ సహోదరి సహోదరులైన మీ అందరికీ కూడా నా యొక్క వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. Today we have the last message on the letter to Hebrews. హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో చివరి వర్తమానము ఈ రోజు మనము ధ్యానం చేసుకుని పోతూ ఉన్నాం. And we plan to cover the remaining part of chapter 12, that is from verse 14 till the end of the chapter, and then whole chapter 13 today. ఈ రోజు మన ధ్యానం నిమిత్తమై 12వ అధ్యాయము, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం మొదలుకొని అధ్యాయం అంతా కూడా మనం చదువుతాం. అలాగే 13వ అధ్యాయం అంతా కూడా మనం చదువుకొని పోతున్నాం. And there are many exhortations that the writer gives, different exhortation in these last two chapters to them. కాబట్టి ఈ యొక్క చివరి 2 అధ్యాయాల్లో మరి అనేకమైనటువంటి విషయాలను గురించి మరి ఈ యొక్క రచయిత ఈ యొక్క 2 అధ్యాయాల్లో కూడా ఆయన తెలియజేస్తూ ఉంటాడు. So instead of reading each verse, let us first start to see what is the motivation he is giving for those exhortations, and then we will look at those exhortations. కాబట్టి ఆయన ఇచ్చేటువంటి ఆ హెచ్చరికలు ఏవైతే ఉన్నాయో మరి ఆ యొక్క హెచ్చరికల వెనుక ఉన్నటువంటి ఉద్దేశాన్ని మనం ముందుగా చూద్దాం. ఆ తర్వాత ఆయన ఇచ్చేటువంటి ఆ యొక్క హెచ్చరికలు ఏంటనేది మనం చూద్దాం. And the motivation is that we are receiving an unshakable kingdom. ఆ యొక్క హెచ్చరికల వెనుక ఉన్నటువంటి ఉద్దేశము ఏంటంటే మనము కదల్చబడినటువంటి ఎన్నడూ కూడా కదల్చబడినటువంటి ఒక రాజ్యాన్ని మనము పొందుకొనబోతూ ఉన్నాం. It is in chapter 12 verse 28 and also verse 29. So verse 28 and 29, let's first read them. కాబట్టి 12వ అధ్యాయము 28వ వచనము 29వ వచనం ముందుగా మనం చదువుకుందాం. So there are two motivations. One is on the positive side, that we are receiving an unshakable kingdom, and another on the negative side, that our God is a consuming fire. ఇక్కడ రెండు విధాలుగా ఆయన ప్రోత్సహిస్తాడు. ఒకటి మరి సానుకూల దృక్పథంతో అయితే, ఒకటి మరి సానుకూల దృక్పథంతో కాకుండా మరి ఆయన చెప్తూ ఉంటాడు. ఒకటి మరి మనము కదల్చబడినటువంటి ఎన్నడూ కూడా కదల్చబడినటువంటి రాజ్యాన్ని మనం పొందుకొనబోతూ ఉన్నాం. అది మొదటిది. రెండవది, మన దేవుడు ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు. So let's read from 18 and then we'll come till 29, 18 to 29. Now in verse 18, he's saying to the people that you have not come to a mountain that can be touched and is burning with fire, to darkness, gloom and storm. 18వ వచనం నుంచి మనము చదువుకుందాం. స్పృశించి తెలుసుకొనదగినట్టు మండుచున్నట్టు కొండకును అగ్నికిని కారు మేఘమునకును గాఢాంధకారమునకును తుఫానుకును, to trumpet blast or to such voice speaking that those who heard it begged that no further words be spoken to them, because they could not bear what was commanded. If even an animal touches the mountain, it must be stoned to death. That sight was so terrifying that Moses said, I am trembling with fear. So sir, I'm reading till 21. Okay. 19వ వచనం నుంచి 21వ వచనం వరకు చూడండి. బోర ధ్వనికిని మాటల ధ్వనికిని మీరు వచ్చి ఉండలేదు. ఒక జంతువైనను ఆ కొండను తాకిన ఎడల రాళ్లతో కొట్టబడవలనని ఆజ్ఞాపించిన మాటకు వారు తాళలేక ఆ ధ్వని వినిన వారు మరి ఏ మాటయు తమతో చెప్పవలదని బ్రతిమాలు కొనిరి. మరియు ఆ దర్శనమెంతో భయంకరముగా ఉన్నందున మోషే నేను మిక్కిలి భయపడి వణుకుచున్నాను నేను. Now this is an example of Old Testament, and it is the time when God gave 10 commandments and other laws to people and came on that mountain. So this is that time. But writer is saying, you have not come to, when you come to God, you don't come like that. Like the Israelites came to that mountain with so much of fear that even Moses said, I am trembling with fear.
చూడండి, ఈ యొక్క సంఘటన ఏదైతే ఇక్కడ మనం చదువుతున్నామో ఇది పాత నిబంధనలో జరిగినటువంటి సంఘటన. ఆ ఇశ్రాయేలు ప్రజలు మరి వారు ఆ విధంగా అటువంటి దృశ్యాన్ని వారు చూశారు. కానీ మీరు రక్షించబడినప్పుడు మీరు ఇలాంటి దృశ్యాన్ని మీరు చూడలేదు. ఇలాంటి విషయాన్ని బట్టి మీరు రక్షణ పొందుకోలేదు, లేదా ఇలాంటి మండుతున్నటువంటి కొండ దగ్గరకు మీరు రాలేదు అని రచయిత ఈ యొక్క హెబ్రీలో ఉన్నటువంటి విశ్వాసులకు ఆయన తెలియజేస్తున్నాడు. Earlier in chapter 4, Hebrews chapter 4, he told us that when we come to God, we can come with confidence. Verse 4:16, that let us then come with confidence to the throne of grace, that we may receive mercy and find grace in times of our need. So we come to a throne of grace. We come with confidence, knowing that Lord Jesus is there as our high priest, who is able to sympathize with our weaknesses, knowing that God is our Father. కాబట్టి ఇంతకు ముందు అధ్యాయాల్లో కనుక మనం చూసినట్లయితే మీరు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఎలా వచ్చారు అనే విషయాన్ని 4వ అధ్యాయము 16వ వచనంలో రచయిత మనకు తెలియచేస్తాడు. హెబ్రీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనం వద్దకు చేరుదము అంటాడు. కాబట్టి మనము రక్షించబడ్డాము, అది మనము కృపాసనం వద్దకు వచ్చాము, కానీ ఇలాంటి మండుతున్నటువంటి కొండ దగ్గరకు మనం రాలేదు. కాబట్టి మనము రక్షణ కృప ద్వారా మనము రక్షించబడ్డాము అని రచయిత వీరికి తెలియచేస్తూ ఉన్నాడు. Yeah, so now let's read from verse 22. He says, but you have come to Mount Zion, to the city of living God, to the heavenly Jerusalem. You have come to thousands upon thousands of angels in joyful assembly, to the church of firstborn, whose names are written in heaven. You have come to God, the judge of all, to the spirits of righteous men made perfect, to Jesus, the mediator of new covenant, and to the sprinkled blood that speaks better words than the blood of Abel. Till 24. 24వ వచనం వరకు చదువుతున్నాను, దయచేసి గమనించండి. 22వ వచనం నుంచి 24వ వచనం వరకు. ఇప్పుడైతే సియోనను కొండకును జీవం గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దూతల యొద్దకును పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. So see, when believers come, we don't go to a physical mountain. We come to a heavenly, by faith we come to a heavenly city, a heavenly assembly. And when we come, it is not just the fearsomeness of God, but the love of God that we are mindful of also. కాబట్టి విశ్వాసులమైనటువంటి మనము భౌతికంగా లేదా కంటికి కనిపించేటువంటి ఒక మరి పర్వతం దగ్గరకో ఒక కొండ దగ్గరకో మనం రావటం లేదు, కానీ విశ్వాస మూలముగా మరి కంటికి కనిపించినది అయినటువంటి పరమ యెరూషలేము దగ్గరకు మనము వస్తున్నాం. మనము భయము గొలిపేటువంటి ఆ యొక్క దేవుని దగ్గరకు మనము రావటం లేదు, కానీ ప్రేమ పూర్ణుడైనటువంటి దేవుని దగ్గరకు మనము విశ్వాసం ద్వారా ఆయన దగ్గరికి మనము వస్తున్నాము అనేటువంటి ఈ యొక్క విషయాన్ని గురించి మరి ఇక్కడ రచయిత మనకు తెలియచేస్తున్నాడు. Like he's saying, we come to Jesus, the mediator of new covenant, our savior, to the sprinkled blood that speaks mercy. So we are coming in that atmosphere where God has accepted us. He is loving us. That's how we come to him. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం కదా, రచయిత చెప్తున్నాడు మనము ప్రోక్షింపబడినటువంటి రక్తం ద్వారా మనం వస్తున్నాం. యేసు ప్రభు వారి యొక్క ప్రోక్షణ రక్తము ద్వారా ప్రోక్షించబడినటువంటి రక్తము ద్వారా మనము దేవుని దగ్గరికి మనం వస్తున్నాం. కాబట్టి మనము దేవుని యొక్క ప్రేమతో దేవుని దగ్గరకు మనము చేరుకుంటున్నాం. కాబట్టి మనము భయపడవలసింది ఎంత మాత్రం కూడా లేదు అని ఒక విషయాన్ని ఇక్కడ రచయిత స్పష్టపరుస్తూ ఉన్నాడు. And that is why in verse 25 he says that, see to it that you do not refuse him who speaks.
And now he compares Old Testament to nowadays. He says, if they, that means Israelites, did not escape when they refused who want them on earth, how much less will we if we turn away from him who wants us from heaven? 25వ వచనం చూడండి. ఇక్కడ ఆయన పాత నిబంధనలను జ్ఞాపకం చేస్తూ అక్కడ విషయాలను ఇక్కడ విషయాలను సరిపోల్చి ఈ యొక్క వచనాన్ని చెప్తూ ఉన్నాడు. మీకు బుద్ధి చెప్పుచున్న వానిని నిరాకరింపకూడనట్లు చూచుకొనండి. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వారిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల పరలోకం నుండి బుద్ధి చెప్పుచున్న వారిని విసర్జించు మనము తప్పించుకొనకపోవట మరి నిశ్చయం కదా. At verse 26, at that time his voice shook the earth, but now he has promised, once more I will shake not only earth but also heavens. The word once more indicates the removing of what can be shaken, that is created things, so that what cannot be shaken may remain. 26వ వచనం చూడండి. సో 26 and 27. Yes. 26, 27 వచనాలు. అప్పుడు ఆయన శబ్దము భూమిని చలింపచేశాను, కానీ ఇప్పుడు నేను ఇంకొకసారి భూమిని మాత్రమే కాక ఆకాశంలో కూడా కంపింపచేతును అని మాట ఇచ్చిన్నాడు. ఇంకొకసారి అను మాట చలింప చేయబడినవి నిలకడగా ఉండు నిమిత్తము అవి సృష్టింపబడినవన్నట్టు చలింప చేయబడినవి బొత్తిగా తీసివేయబడినని అర్థం ఇచ్చుతున్నది. So they are saying that at that time, that means at the time of Old Testament, when God spoke, the earth shook, there was an earthquake, mountain shook. But now the Lord has said that once more, finally, he will shake everything. That means everything that is created by humans, every created things, earth will be burnt, a new earth and new heaven will come. So we are at the end of that. And verse 28, he says, therefore, since we are receiving a kingdom that cannot be shaken, that means an eternal kingdom, let us be thankful and worship God acceptably with reverence and awe. చూసారా, మరి ఆ సమయంలో మరి దేవుడు ఆయన మాట్లాడినప్పుడు ఆ సమయంలో భూకంపం కలిగింది. ఆ సమయంలో మరి దేవుని యొక్క స్వరాన్ని బట్టి ఆ యొక్క మరి ప్రాంతం అంతా కూడా అది, లేదా ఆ యొక్క సమయంలో మరి ఆ యొక్క మరి ప్రదేశం అంతా కూడా అది కంపించింది. వారు భయపడ్డారు అనేటువంటి విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. కానీ ఆ దేవుడు మరి ఆ విషయంలో మరి ఆయన ప్రమాణం చేశాడు. ఏమని ప్రమాణం చేశాడంటే, ఇంకొకసారి మాత్రమే నేను భూమిని కంపింప చేస్తాను అని మరి ఆయన ప్రమాణం చేశాడు. కాబట్టి ఆ సమయంలో వారు మరి ఆ యొక్క విషయాన్ని చూసి కూడా వారు సరిగా దేవునికి భయపడకుండా వారు ఎలాగైతే మరి వారు మరి తమ యొక్క జీవితాలను వారు కోల్పోయారో, మనం అలా ఉండకూడదు. మనము ఈయన మనల్ని ప్రేమతో దగ్గరికి చేర్చుకున్నాడు అనే విషయాన్ని చెప్తూ మరి మనకు దేవుడు ఒక నిశ్చలమైనటువంటి రాజ్యాన్ని ఇచ్చాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ 28వ వచనంలో కనుక మనం చూసినట్లయితే, అందువలన మనము నిశ్చలమైన రాజ్యంను పొంది దైవ కృప కలిగి ఉందము, ఆ కృప కలిగి వినయ భక్తులతో దేవునికి ప్రీతికరమైనటువంటి సేవ చేయదము అనేటువంటి విషయాన్ని ఇక్కడ మరి రచయిత తెలియచేస్తూ ఉన్నాడు. Verse 29, for our God is a consuming fire. That means God one day will judge everything, and he will give people according to their words. And since we are receiving an eternal kingdom, he says, be careful not to refuse who is speaking to you, not to neglect this great salvation. తర్వాత 28వ వచనం చివరి, లేదా చివరి వచనంలో కనుక మనం చూసినట్లయితే, అనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు అనేటువంటి మాట రచయిత చెప్తున్నాడు. దీని అర్థము, మన దేవుడు ఆయన అందరికీ కూడా తీర్పు తీర్చబోచున్నాడు. కాబట్టి మరి ఎవరైతే మనకు బుద్ధి చెప్తున్నారో ఆ విషయంలో మనం ఎంత మాత్రం కూడా మరి మనం అలక్ష్యం చేయకూడదు, అజాగ్రత్తగా ఉండకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ రచయిత జ్ఞాపకం చేస్తూ విషయాన్ని కూడా ఆయన తెలియజేస్తున్నాడు. And be thankful to God, for he has chosen us to receive that kingdom. కాబట్టి దేవునికి మనము వందనస్తులమై ఉండాలి. ఎందుకంటే మనము అలాంటి రాజ్యంలో మనము చేర్చబడడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నందుకు. Now, when it talks about receiving an eternal kingdom, it means that we are receiving something which will be forever.
చూడండి ఆయన మరి మనకు నిశ్చలమైనటువంటి రాజ్యము మనం పొందబోతున్నాము అని ఆయన చెప్తున్నప్పుడు ఆ నిశ్చలమైనటువంటి రాజ్యము అది నిత్య రాజ్యముగా ఉంది. అనగా మరి ఎన్నటికీ కూడా అది నిలిచి ఉండేటువంటి గొప్ప రాజ్యముగా అది ఉంది. Peter also talked about it in 1 Peter chapter 1, verse 3 and 4. He said like this, "Blessed be the God and Father of our Lord Jesus. According to his great mercy, not that we deserved it, he caused us to be born again into a living hope through the resurrection of Jesus Christ from dead, to an inheritance that is imperishable, undefiled, unfading, kept in heaven for you." So we have been born again into an inheritance, into a kingdom that is unshakable. చూడండి పేతురు కూడా ఇదే విషయాన్ని గురించి ఆయన తెలియజేస్తూ ఉంటాడు. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం 4వ వచనం వరకు మనం చూసినప్పుడు మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనలను మరలా జన్మింప చేశాను అనేటువంటి మాట ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ కూడా మనము ఆ యొక్క విషయాన్ని చూస్తున్నాం కదా. పేతురు చెప్తున్నాడు ఆ రాజ్యము అది ఎన్నటికీ కూడా నిలిచి ఉండేటువంటి రాజ్యము, అది నిశ్చలమైనది, అది నిర్మలమైనది, అది అక్షయమైనది అనేటువంటి విషయాన్ని పేతురు కూడా ఇక్కడ మనకు చూపిస్తూ ఉన్నాడు. And because we are receiving an eternal kingdom, now he gives many exhortations what the believer should do. Because of our inheritance, we are called to that inheritance. But our receiving it would depend upon how we hear and obey him. కాబట్టి అలాంటి ఒక నిశ్చలమైనటువంటి రాజ్యాన్ని మనము పొందుకొనబోతున్నాం. కాబట్టి మనము ఏమేం చెయ్యాలి అనే విషయాల గురించి మరి ఈ యొక్క రచయిత మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి అలాంటి నిశ్చలమైనటువంటి స్థిరమైనటువంటి రాజ్యాన్ని మనం పొందుకొనబోతూ ఉన్నాం. కాబట్టి దానిని కొరకు ఏ విషయాలైతే మనం చెయ్యాలని తెలియచేస్తున్నారో ఆ విషయాలను గురించి మనము చాలా జాగ్రత్త పడాలి. వాటికి మనము విధేయులమై ఆ విషయాన్ని కూడా మనము పాటించాలి అని రచయిత మనకు తెలియచేస్తూ ఉన్నాడు. And he gives an example of Esau, that let nobody be like Esau. ఇక్కడ మరి ఆ యొక్క విషయాన్ని గురించి మనకు అర్థం కావడానికి ఏసావును గురించినటువంటి ఉదాహరణను ఇక్కడ రచయిత మనకు చూపిస్తూ ఉన్నాడు. See in verse 16, chapter 12, verse 16 and 17, before he gives this example that we are receiving an unshakable kingdom, he tells that see to it, no one is like Esau. ఈ యొక్క మరి విషయాలను ఈ యొక్క హెచ్చరికలను గురించి తెలియచేయడానికి ముందుగా మరి 16వ వచనము 17వ వచనంలో ఏసావును గురించినటువంటి ఒక ఉదాహరణ ఇక్కడ చూపిస్తూ ఇలాంటి వారు ఉంటారేమో జాగ్రత్త అని ఈ యొక్క ఉదాహరణ ఇక్కడ మరి రచయిత మనకు తెలియచేస్తున్నాడు. See to it, no one is sexually immoral or is godless like Esau, who for a single meal sold his inheritance right as the oldest son. Afterwards, as you know, when he wanted to inherit the blessing, he was rejected. Even though he sought the blessing with tears, he could not change what was done. 16వ వచనము 17వ వచనం 12వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక 16-17 వచనాలు. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసిన ఏసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకున్నాడు. ఏసావు ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడిచుచు దాని కోసము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. It is a good example of Esau. We remember, right, that how Esau, what he did for his current days, that appetite, for a short-term appetite, he was willing to give away his birthright, the inheritance, which was lifelong for him. He did not value it. In an impulsive act, he said, okay, you want God's blessings, which were on my life, the inheritance, long-term blessing, take it. I don't care. Just give me the food. చూడండి ఏసావు గురించి మనకందరికీ కూడా చాలా బాగా తెలుసు కదా. ఎందుకంటే మరి ఏసావు మరి తన యొక్క జీవితంలో తనకి ఏదైతే మరి ఆశీర్వాదాన్ని తెచ్చేదిగా ఉంటుందో ఆ యొక్క జ్యేష్ఠత్వపు హక్కును అతడు మరి ఒక్క క్షణంలో అతడు వదిలిపెట్టుకోవడానికి ఇష్టపడ్డాడు. లేదా తనకు ఒక్క పూట ఆహారము కొరకు మరి అతడు తన యొక్క జ్యేష్ఠత్వపు హక్కును
అతడు అమ్మేసుకోవడానికి ఇష్టపడ్డాడు. నీకు కావాల్సింది ఇదే కదా, నీకు ఈ యొక్క జ్యేష్ఠత్వపు హక్కు కావాలి కదా, నాకు ఆశీర్వాదం తెచ్చేది, నాకు దీవెన తెచ్చేటువంటి ఈ యొక్క జ్యేష్ఠత్వపు హక్కు నాకెందుకు, నేను ఇప్పుడు చచ్చిపోతున్నాను, నాకు కావాల్సింది ఈ యొక్క ఆహారం నాకు ఇవ్వు, ఈ జ్యేష్ఠత్వ హక్కును నువ్వు తీసేసుకో అని చెప్పి మరి ఏసావు తన యొక్క హక్కును మరి తన తమ్ముడైనటువంటి మరి యాకోబుకు అతడు అమ్మేస్తాడు, కేవలము ఒక్క పూట తిండి కొరకు. And another point about Esau is not just that he gave up his inheritance for a meal. Second important point is that after he did that, there was no chance to recover it back. And that's what the writer is trying to say here. Let's see, don't be like Esau, that you don't value the kingdom that you are getting, because a time will come that you cannot change your choices. చూడండి, ఏసావుతో ఉన్నటువంటి సమస్య ఏంటంటే మరి ఆయన తన యొక్క జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేసుకున్నాడు, అది మొదటిది. మరి రెండవది ఏంటంటే అతను ఏదైతే అమ్మేసుకున్నాడో దానిని తిరిగి పొందుకోవడానికి అతనికి అవకాశము ఎంత మాత్రము లేదు. కాబట్టి మన యొక్క జీవితాల్లో కూడా ఏదైతే దేవుడు మనకి నిత్య రాజ్యముగా, నిశ్చలమైనటువంటి రాజ్యంగా అది వాగ్దానం చేశాడో దానిని పొందకుండా మనం కూడా తప్పిపోతామేమో అని మనం జాగ్రత్త పడాలి. ఎందుకు జాగ్రత్త పడాలి అంటే ఒక సమయం వస్తుంది, ఆ సమయంలో మరి మనము ఎంపిక చేసుకోవడానికి మన ఎదుట ఏమాత్రము కూడా అవకాశం అనేది ఎంత మాత్రం కూడా ఉండదు. కాబట్టి మన ఎంపికల విషయంలో దేవుడు మరి మనకు ఆ నిశ్చలమైనటువంటి రాజ్యాన్ని ఇచ్చాడు. కాబట్టి దాని విషయంలో మనము చాలా జాగ్రత్త వహించాలి. ఏసావులో మనము ఉండకూడదు అనే విషయాన్ని ఇక్కడ రచయిత మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. See, even though Esau cried and all that, but then he cannot change it. Same is with us. We have only this life on earth. See, we are eternal people, but on this earth only we have chances to obey God in certain ways. Those chances are never there once we leave earth. చూడండి, మరి ఏసావు ఆ తర్వాత ఎంతగానో కన్నీళ్లు విడిచాడు, ఎంతగానో మరి ఆశీర్వాదం కొరకు ప్రాకులాడాడు, కానీ అతడు దానిని పొందుకునేటువంటి అవకాశం అయితే అతని యొక్క జీవితంలో మళ్ళీ అన్నడు కూడా అతనికి అది రాలేదు. అలాగే మన యొక్క జీవితాల్లో కూడా మరి మనము ఇహలోకానికి చెందినటువంటి వారము కాదు, కానీ మనము నిత్యత్వానికి చెందినటువంటి ప్రజలమై ఉన్నాం. కాబట్టి ఈ భూమి మీద మాత్రమే మరి దేవుడు మనకు చెప్పినటువంటి పనులు మనము చేయడానికి, దేవుని యొక్క మాటను మనము విని ఆయనకు విధేయత చూపించడానికి మనకు అవకాశం ఉంది. ఈ భూమిని విడిచిన తర్వాత మరి మనకు ఆ యొక్క మరి పరిస్థితి ఉండదు. కాబట్టి ఈ భూమి మీద ఉన్నప్పుడే మనము దేవుని యొక్క మాటను వినటము, దేవుని యొక్క మాటకు విధేయులం అవటము అనేది మనము మరి పాటించవలసినటువంటి వారంగా మనం ఉన్నాం. See, most of the commandments of God can only be obeyed here on earth, because later on that environment is not there to obey them. There is no chance, and all the rewards, all the kingdom is settled in this life on earth. There are no enemies to love. There is no pride later on to conquer. There is nobody to inconvenience us, no anger. So those commands cannot be exercised. Only in this life those commands can be exercised. చూడండి, బైబిల్ అంతట్లో దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలన్నీ కూడా మరి దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలన్నింటిలో చాలా వరకు కూడా ఈ భూమి మీద మాత్రమే మనము పాటించదగినవిగా ఉన్నాయి. ఎందుకంటే మనము పరలోకంకి వెళ్ళిన తర్వాత మనకు శత్రువులు ఎవరు ఉండరు, అక్కడ శత్రువులు మనం ప్రేమించడానికి. మనం పరలోకం వెళ్ళిన తర్వాత అక్కడ మరి గర్వము ఎంత మాత్రం కూడా మనకు కనిపించదు. మరి మనం పరలోకం వెళ్ళిన తర్వాత మనకు ఇబ్బంది కలుగజేసేటువంటి వారు ఎవరు కూడా ఉండరు, వారిని మనము సహించడానికి. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మరి ఈ భూమి మీద ఉన్నప్పుడు మాత్రమే మనము పాటించవలసినటువంటి విషయాలుగా ఉన్నాయి. కాబట్టి దేవుడిచ్చినటువంటి ప్రతి దానికి కూడా మరి మనము విధేయత చూపించి వాటిని పాటించవలసినటువంటి వారముగా మనం ఉన్నాం. So this is the main thought here in these two chapters. That's how he is encouraging the people, that don't be like Esau, for you are receiving an unshakable in eternal kingdom. So take care, you hear what God is trying to say and obey. కాబట్టి ఈ యొక్క అధ్యాయంలో లేదా ఈ యొక్క వచనాల్లో రచయిత మనకు తెలియజేసేది ఇదే. మనము ఒక నిత్య రాజ్యాన్ని మనం పొందుకొనబోతూ ఉన్నాం. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏసావులా మనం ఉండకూడదు. మనము దేవుడు ఏదైతే మనకు తెలియజేశాడో, ఏ విషయాలైతే మనము పాటించాలని దేవుడు మనకు సూచిస్తున్నాడో వాటికి విధేయులై వాటిని మనం పాటించి దేవుడు అనుగ్రహించేటువంటి నిత్య రాజ్యాన్ని మనము పొందుకోవాల్సిన వారమై ఉన్నాం. Now let us read some of the commands that he has given us in this. So we start with chapter 12 verse 14.
కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఇచ్చినటువంటి కొన్ని ఆజ్ఞలు దేవుడు మనకి ఏమైతే ఆ యొక్క ఆజ్ఞలు ఇచ్చారో అవి ఇక్కడ మరి రచయిత కూడా తెలియజేస్తున్నారు. కాబట్టి ఆ యొక్క ఆజ్ఞలను మనం ఇక్కడ చదువుదాం. 12వ అధ్యాయము 14వ వచనం. The first thing he says, make every effort to live in peace with everyone. 14వ వచనం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. So every effort to live in peace with everyone. చూసారా ఇక్కడ మరి అందరితో సమాధానము కలిగి ఉండటానికి మనము ప్రయత్నం చేయాలి. Now somebody will say, why should I try to live at peace? I feel good by not living at peace, not reconciling. చూడండి ఇప్పుడు మరి ఎవరైనా ఇలా మనల్ని ప్రశ్నించవచ్చు, ఎందుకు మరి నేను అందరితో సమాధానంగా ఉండటానికి ప్రయత్నం చేయాలి, నేను ఇప్పుడు ఉన్నటువంటి జీవితము నాకు మంచిగానే అనిపిస్తుంది కదా, నేను సమాధానం పడకుండా నేను రాజీ పడకుండా ఉండేటువంటి యొక్క జీవితం నాకు మంచిగానే అనిపిస్తుంది కదా అని. Now the answer is this: because you are receiving an unshakable kingdom. This is your chance to live in peace with others. A time will come that you will not even have chance. Everybody will be at peace with one another. చూడండి మరి ఈ సమయం దానికి జవాబు ఏంటంటే, దేవుడు మరి మనకు ఒక నిశ్చలమైనటువంటి రాజ్యాన్ని ఆయన ఇస్తున్నాడు. కాబట్టి అందరితోనూ సమాధానం కలిగి మనం జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఒక సమయం వస్తుంది, ఆ సమయం వచ్చినప్పుడు మరి మనము ఇతరులతో సమాధానము పడి జీవించేటువంటి అవకాశము మనకు ఉండకపోవచ్చు. ఆ సమయంలో అందరూ ఒకరితో ఒకరు సమాధానం కలిగి జీవిస్తారు, కానీ మనం మాత్రము సమాధాన పడటానికి మనకు అవకాశము అనేది ఎంత మాత్రం కూడా ఉండదు. Even if we cry later on and say that, no, I want an opportunity, there is nobody who will be willing to be not at peace. So that opportunity goes away. కాబట్టి కొంతకాలం తర్వాత మరి నేను అందరితో సమాధాన పడి జీవించాలనుకుంటున్నాను అని మనము ఎంతగా ప్రాకులాడినప్పటికీ సరే ఆ యొక్క అవకాశము మనకు ఉండకపోవచ్చు. కాబట్టి సమయం ఉండగానే మరి మనం అందరితో సమాధానం కలిగి జీవించడానికి మనం ఇష్టపడాలి. And living about peace is a very important thing. Lord Jesus said, blessed are the peacemakers, for they shall be called the sons of God. అలాగే సమాధానాన్ని గురించి మనం మాట్లాడుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ఇచ్చినటువంటి ధన్యతల్లో ఒక ధన్యతను మనం జ్ఞాపకం చేసుకుంటే, సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుడి కుమారులు అనబడుదురు అని యేసు ప్రభువారు కూడా ఆయన తెలియజేశారు. Paul said to Romans that repay no one evil for evil, and as long as it depends upon you, live peaceably with all men. అలాగే పౌలు కూడా రోమిలకు రాసినటువంటి పత్రికలో చెప్తాడు, కీడునకు ప్రతి కీడు ఎవరికి చేయకుండా శక్యమైనంత వరకు ప్రతి మనుషులతో సమాధానంగా మీరు జీవించండి అని చెప్తాడు. So we need to make every effort. See, living at peace with everyone comes with some kind of effort. It doesn't happen automatically. కాబట్టి మనం కూడా అందరితో సమాధానం కలిగి మనము జీవించడానికి మనము ప్రయత్నం చేయాలి. అది దానంతట అదే మన యొక్క జీవితాల్లో జరగదు, కానీ మనము కృషి చేయాలి ఆ విషయంలో. So make every effort to live in peace with everyone. కాబట్టి ప్రతి ఒక్కరితో సమాధానం కలిగి జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి. And then he goes on to say, and be holy, for without holiness no one will see the Lord. అలాగే పరిశుద్ధత కలిగి ఉండండి, ఎందుకంటే పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా ప్రభువును చూడలేరు అని చెప్తాడు. I think this again means because it is combined with peace with everyone and be holy. So this being holy is a general term, so it's not very clear what exactly he means, the writer means here. చూడండి ఇక్కడ మరి సమాధానము పరిశుద్ధత కలిగి ఉండాలి అని మరి యొక్క రచయిత మనకి ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఎందుకంటే ఇది ఖచ్చితంగా ఇక్కడ మరి ఇలాగున పరిశుద్ధముగా మీరు ఉండాలి అని ఖచ్చితంగా మరి రచయిత ఇక్కడ మనకు తెలియచేయట్లేదు. ఖచ్చితంగా అనగా మరి ఈ విషయంలో మీరు పరిశుద్ధత కలిగి జీవించండి అని చెప్పటం లేదు, కానీ ఇది అన్ని విషయాలకి వర్తించేలాగున రచయిత ఇక్కడ చెప్తున్నాడు. పరిశుద్ధత అనేది అన్ని విషయాలకి వర్తించేలాగున రచయిత చెప్తున్నాడు. But more looking at the sentence, it means living at peace and love with everyone. దీని మరి ఒక రకంగా చూసినట్లయితే దీనిని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, మరి అందరితో సమాధానము ప్రేమ కలిగి జీవించడానికి ప్రయత్నం చేయండి అనే విధంగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. Verse 15, see that no one falls short of the grace of God, and no bitter root grows
up to cause trouble and defile many. 15వ వచనం, మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోనేమో అనియు, చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులు అయిపోదురేమో అనియు. See, a bitter root. What is a bitter root? A root is something that is uh, well grounded, right? Root is inside. It is not visible. We see the tree, but we don't see the root. And it is inside, deep inside. And a bitter root is some kind of bitterness that is deep inside us. It cannot be seen from outside, but it is deep inside us against someone. చూడండి, చేదైన వేరు అని ఇక్కడ రచయిత చెప్తున్నాడు. వేరు మరి అది మన కంటికి కనిపించదు, ఎందుకంటే అది భూమి లోపల ఉంటది. చెట్టు మనకు కనిపిస్తుంది కానీ చెట్టు క్రింది భాగంలో ఉండేటువంటి వేరు అది మనకు కనిపించదు. అది భూమి లోపలికి అది చొచ్చుకొని వెళ్ళిపోయి ఉంటుంది. ఆ యొక్క వేరు పైనుంచి అది కనిపించదు, కానీ లోపల అది మరి భూమి లోపల అది ఉంటుంది. అందులో మరి చేదైనటువంటి వేరు అది ఇంకా లోతుగా భూమి లోపల అది ఉంటుంది. అలాగే మన యొక్క హృదయాల్లో కూడా ఏదైనా ఇలాంటి చేదైనటువంటి వేరు లోపల ఎక్కడైనా దాగి ఉందేమో అనే విషయంలో మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. Now he's saying, see to it that it does not grow. That bitter root does not grow. That means when you sense bitterness against someone, you need to act quickly, make peace, or release forgiveness, so that that bitter root does not grow. It may start, but you have to pluck it out. Don't cause it to grow. కాబట్టి ఆ యొక్క చేదైనటువంటి వేరు నాలో ఉంది అనేటువంటి భావన మనకు కలిగినప్పుడు ఇతరుల విషయంలో మరి మనము రాజీ పడలేకపోతున్నప్పుడు, ఇతరుల విషయంలో మరి మనము సమాధాన పడలేకపోతున్నప్పుడు, ఆ చేదైనటువంటి వేరు మనలో మొలవకుండానే మరి మనము దానిని త్రుంచివేయాలి అని ఇక్కడ రచయిత మనకు తెలియజేస్తాడు. ఆ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలని మనకు తెలియజేస్తూ ఆయన మాటలు చెప్తూ ఉన్నాడు. If we keep meditating upon what they have done, how bad they have done, and how good we were, I mean, if we don't release forgiveness, if we keep meditating negatively, that bitter root grows deeper and deeper. And once that bitter root grows, what happens is, it not only causes trouble to us, which is what it says, make sure no bitter root grows to cause a trouble, but it also defiles others. Because what will happen if the root goes deeper, it will start coming out of our mouth also. Because out of the overflow of heart, the man speaks. So it will come out of our mouth, others will hear, and they will also get defiled. ఈ చేదైన వేరు అది మనలో మొలవటాన్ని బట్టి మరి మనము మాత్రమే ఆ యొక్క చేదు స్వభావంతో లేదా ఆ యొక్క చేదు లక్షణంతో మనం నిండిపోము, కానీ మన లోపల నుంచి మరి మనము కూడా మరి అనేకులను కలవరపరిచేటువంటి వారంగా ఉంటాం. ఇక్కడ రచయిత కూడా అదే చెప్తాడు కదా, చేదైన వేరు ఏదైనాను మొలిచి కలవరపరచడం వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అని జాగ్రత్త పడని అని రచయిత చెప్తున్నాడు. కాబట్టి చేదైన వేరు మనలో మొలిచటం వలన మనము చేదుగా మారిపోవడం, మనలో చేదు లక్షణాలు రావడం మాత్రమే కాదు, కానీ మన వలన ఇతరులను కూడా మరి మనము కలవరపరిచేటువంటి వారంగా ఉంటాం. ఎందుకంటే మరి బైబిల్లో చెప్పబడింది కదా, హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడను. ఆ చేదు ఎప్పుడైతే మన హృదయంలో నిండిపోతుందో దానిని బట్టి మన యొక్క నోరు అనేది అది మాట్లాడుతూ ఉంటుంది. కాబట్టి ఆ యొక్క చేదు స్వభావాన్ని, ఆ యొక్క చేదు వేరుని మనము వెంటనే త్రుంచివేయాలి. అది మనలో మొలుస్తుంది, అది మనలో పెరుగుతుంది అనేటువంటి సంగతి గ్రహించిన వెంటనే ఆ చేదు వేరుని మనము త్రుంచి పక్కన పడేయవలసినటువంటి వారంగా మనం ఉన్నాం. See how this matches to above verse where he called be holy. Now he is telling here what defiles. A bitter root, unforgiveness, defiles. So earlier when he's saying be holy in general terms, it means this only: living at peace with everyone, giving forgiveness, forbearing with others, not causing any bitter root to grow up. And so that's what it means here to be holy. కాబట్టి పైన చెప్పినటువంటి మాట పరిశుద్ధంగా మీరుండండి అనేది మరి ఈ యొక్క వచనంతో మరి మనము ఈ యొక్క వచనానికి మరి అనుసంధానం చేసి రచయిత ఈ విధంగా చెప్పాడు. ఎందుకంటే పరిశుద్ధంగా ఉండండి అని ఆయన మరి అన్ని విషయాలకు వర్తించేలాగా చెప్పాడు. కాబట్టి ఆ పరిశుద్ధతను మనము కోల్పోతామేమో ఈ యొక్క చేదైనటువంటి వేరు వలన. కాబట్టి ఈ చేదైన వేరు మీరు మొలిచినప్పుడు మీరు దాన్ని త్రుంచివేసి సమాధానాన్ని మీరు
విడుదల చేయండి, అందరితో సమాధానంగా జీవించండి, అందరి ఎడల ప్రేమ కలిగి నడుచుకోండి, అందరితో మరి ఒకరినొకరు సహించుకోండి, ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి మీరు ప్రవర్తించండి అని చెప్తూ, మరి చేదైన వేరు మొలవకుండా మీలో మీరు జాగ్రత్త పడండి, అది మొలిస్తే మీరు దాన్ని తుడిచివేయండి, అందరితో సమాధానంగా ఉండి పరిశుద్ధత కలిగి జీవించండి అని రచయిత ఈ మాటలు ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. And now if we see one more thing, he says that no one falls short of the grace of God. So what happens is when the bitter root grows, how we fall short of the grace of God? Because when we don't forgive, we don't receive forgiveness. And since we don't receive forgiveness, we deprive ourselves for all the mercy and grace of God and cause trouble to ourselves. 15వ వచనంలో మనం చూసినట్లయితే ఎవడైనాను దేవుని కృప పొందకుండా తప్పిపోనేమో అని జాగ్రత్త పడండి అని ఆయన చెప్తున్నాడు. కాబట్టి ఎలాగున మనం దేవుని కృప పొందకుండా మనం తప్పిపోతాము అని కనుక మనం ఆలోచన చేస్తే, ఎప్పుడైతే ఈ యొక్క చేదైన వేరు మొలుస్తుందో మనము ఇతరులను క్షమించేటువంటి వారముగా మనం ఉండం. ఎప్పుడైతే మనం ఇతరులను మనం క్షమించలేమో మనము దేవుని ద్వారా క్షమాపణ మనం పొందుకోలేము. ఆ విధంగా దేవుని ద్వారా క్షమాపణ మనం పొందుకోలేనప్పుడు మనల్ని మనమే అణిచివేసుకుంటున్నాము. దేవుని యొక్క కృపను మనం పొందుకోకుండా, దేవుని యొక్క దయ మన దగ్గరికి చేరకుండా మనల్ని మనమే మరి అడ్డంకిగా మనం పెట్టుకుంటున్నాం. కాబట్టి ఇలా చేదైన వేరు మొలుస్తూ ఉన్నప్పుడే దాన్ని త్రుంచి వేసుకొని మీరు ఇతరులను క్షమించి, మీరు ఇతరులను క్షమించడం ద్వారా మీరు క్షమాపణ పొందుకోండి, మీరు కూడా దేవుని యొక్క కృపను పొందుకోండి. అలా మరి దేవుని కృప పొందకుండా మీరు దూరం అయిపోతారేమో, జాగ్రత్త పడండి అనేటువంటి విధంగా మరి యొక్క విషయాన్ని రచయిత తెలియజేస్తూ ఉన్నాడు. And then in verse 16 he says, see to it that no one is sexually immoral. And in chapter 13 he develops it more and says in verse 4, marriage should be honored by all and marriage bed kept pure, for God will judge the adulterer and all sexually immoral. This is make sure you're not sexually immoral because God judges it even in this life. చూడండి 16వ వచనంలో మనం చూసినప్పుడు మరి చివర్లో భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకుని అనేటువంటి మాట ఇక్కడ మనం చూస్తాం. దీని గురించి మరింతగా 13వ అధ్యాయము 4వ వచనంలో మరి రచిత చెప్తాడు, వివాహం అన్ని విషయములలో ఘనమైనది గాను కానుపు నిష్కలమైనది గాను ఉండవలను, వేష సంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును అనేటువంటి మాట ఇక్కడ మనం చూస్తున్నాం. And then in chapter 13, so this finishes chapter 12. Let's move to chapter 13. In chapter 13, he goes on to say that keep on loving one another as brothers and sisters. Don't forget to show hospitality to strangers. For by doing so, some have shown hospitality to angels without knowing. That was Abraham. Continue to remember those in prison as you were with them in prison. Those who are mistreated as if you were suffering. చూడండి, ఇక్కడతో 12వ అధ్యాయాన్ని మనం ముగించుకున్నాం. 13వ అధ్యాయంలోనికి ఇప్పుడు మనం వెళ్దాం. సహోదర ప్రేమ నిలవరంగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరొకడి, దాని వలన కొందరు ఎరుగకే దేవదూతులకు ఆతిథ్యం చేసి. ఇక్కడ అబ్రహామును మనకు జ్ఞాపకం చేస్తున్నాడు రచయిత. మీరును వారితో కూడా బంధింపబడినట్టు బంధకములో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకునండి. మీరును శరీరంతో ఉన్నారు కనుక కష్టములను అనుభవించే వారిని జ్ఞాపకము చేసుకునండి. So he especially, when he talks about loving one another, he especially mentions those who are in need, like strangers and like those in prison, like those who are mistreated, to remember those who are in need and show mercy to them. కాబట్టి సహోదర ప్రేమ నిలవరంగా ఉండనీయుడి అని చెప్తున్నప్పుడు ఆయన మరి ఎవరైతే అవసరతలో ఉన్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అనే అర్థం వచ్చేలాగా ఈ మాటలు చెప్తున్నారు. అనగా మరి ఎవరైనా మరి పరదేశులు వచ్చినప్పుడు, కొత్త వ్యక్తులు వచ్చినప్పుడు వారికి ఆతిథ్యం ఇవ్వండి. అలాగే చెరసాల్లో ఉన్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి, కష్టాల్లో శ్రమలు అనుభవిస్తున్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి అని ఈ యొక్క విషయాలు చెప్తున్నాడు. And in verse 16, chapter 13, verse 16, he again says the same thing, that don't forget to do good. That means to do good to others, like he told here, and to share with others. For with such sacrifices, God is pleased. చూడండి 16వ వచనంలో కూడా మనం చూస్తే ఇదే మాట చెప్తాడు, ఉపకార ధర్మమును చేయి మర్చిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి అని మరలా ఇక్కడ కూడా మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు రచయిత. And then another thing he talks about is about money in verse 5 onwards. Money and material things, he says, keep your lives free from the love of money and be content with what you have, because God has already told that I will never leave you and I will not forsake you.
So we also say with confidence that the Lord is my helper. I will not be afraid. What can man do to me? అలాగే 5వ వచనం మనం చూసినప్పుడు 13వ అధ్యాయం 5వ వచనంలో ధనమును గురించి అతడు మాట్లాడుతూ, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తిగా ఉండండి అని చెప్తూ, నిన్ను ఏమాత్రము విడువడు, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగల వారమై ఉన్నాము అని ఇక్కడ రచయిత మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. In multiple times in New Testament, we are warned about that money is not evil, but we need to keep our lives free from the love of money. And Lord Jesus went on to say in Luke 12:15, he said that, take heed to yourself, beware of covetousness, for a man's life consists not in the abundance of things he possesses. Luke 12:15. చూడండి, ఈ యొక్క నూతన నిబంధనలో మరి అనేక సార్లు ధనం గురించి చెప్పబడటం మనం చూస్తాం. ధనము అనేది చెడ్డది కాదు, కానీ ధనము పట్ల ఆపేక్ష కలిగి ఉండటము అనేది అది చెడ్డదైంది. ఎందుకంటే లూకాసు వార్త 12వ అధ్యాయం 15వ వచనంలో కూడా మరి యేసుప్రభువు వారు ఇలా చెప్తూ ఉంటారు, మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకును ఎడమియక జాగ్రత్త పడుడి, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనని. So what Lord told is that your life's value is not equal to the number of houses you possess, the number of things you possess. Our lives' values are different. Our lives are valued based on the amount of good we give, the amount of things we give, not the amount of things we possess. చూడండి, ఇక్కడ మరి యొక్క విషయాన్ని గురించి మనం ఆలోచన చేసినప్పుడు మన యొక్క జీవితాలకు ఉండేటువంటి విలువ అనేది అది మన దగ్గర ఉండేటువంటి మరి ధనమును బట్టి, మన దగ్గర ఉండేటువంటి ఆస్తి అంతస్తులను బట్టి అది నిర్ణయించబడదు. ఎందుకంటే మన దగ్గర ఉండే ఎన్ని ఇల్లులు ఉన్నాయి అనే దాన్ని బట్టి మన యొక్క విలువ ఉండదు, మన జీవితానికి విలువ ఉండదు. లేదా మన దగ్గర ఎంత ఆస్తి ఉంది, మన దగ్గర ఏమేమి వస్తువులు మనం కలిగి ఉన్నాం, ఈ విషయాల మీద మన యొక్క జీవితము అనేది ఆధారపడి లేదు. మన యొక్క జీవితము దాని యొక్క విలువ అనేది దేని మీద ఆధారపడి ఉన్నదంటే, మనము ఏదైతే మనము ఇస్తున్నామో ఇతరులకు, మనం ఏదైతే మరి సహాయం చేస్తున్నామో అనే దాని మీద మన యొక్క విలువ ఆధారపడి ఉంటుంది. మనం ఏదైతే మంచి చేస్తున్నామో అనే దాని మీద మన యొక్క జీవితపు విలువ ఆధారపడి ఉంటుంది. కానీ మనకి ఎంత ఉంది, మనం ఏం కలిగి ఉన్నాము, మనకి ఏమేమి ఉన్నాయి, ఈ విషయాల మీద మన యొక్క జీవితానికి విలువ అనేది ఆధారపడి ఉండదు. Next, he talks about how we need to remember our church leaders, obey them, submit to them. అలాగా ఈ విషయాల తర్వాత మరి రచయిత మరి మన పైన ఉన్నటువంటి నాయకుల గురించి ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఏ విధంగా మరి మన యొక్క నాయకులను మనము ఎలాగున వారికి విధేయత చూపించాలి, వారికి ఎలాగ లోబడి ఉండాలి అనే విషయాల గురించి ఇక్కడ మరి రచయిత మాట్లాడుతూ ఉంటాడు. See verse 7. Verse 7 talks about how you need to observe their lives. See, let's read verse 7 and 8. He says that remember your leaders who spoke God's word to you. Now, not only remember them, what you do, consider the outcome of their way of life and imitate their faith. For Jesus Christ is same yesterday, today and forever. 7వ వచనము 8వ వచనము మనం చూద్దాం. ఇప్పుడు 13వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ వచనం, మీకు దేవుని వాక్యము బోధించి మీ పైని నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించి, యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు, అవును యుగయుగమునకును ఒకటే రీతిగా ఉండును. So he is trying to say that you look at your leaders who shared God's word, how they lived, how God was faithful for them, and you imitate them, because you know what Lord Jesus did for them, he will do for you also. He is same. So we need to observe the lives of our leaders, remember them and consider and learn from their lives. So verse 13 and verse 7 and 8 is talking about learning from the lives of the leaders by remembering them. కాబట్టి దేవుడు మన పైన నాయకులుగా ఉంచినటువంటి వారి యొక్క జీవితాలను మనం చూడాలి. వారు ఏ విధంగా మరి దేవుని పట్ల వారి విశ్వాసం కలిగి వారు నడుచుకున్నారు, వారికి దేవుడు ఏ విధంగా వారి యొక్క జీవితాల్లో నమ్మదగినటువంటి వాడుగా ఉన్నాడు, వారి యొక్క విశ్వాసాన్ని, వారి యొక్క జీవితాలని మనం గమనిస్తూ వారి ద్వారా మనం నేర్చుకుని వారి యొక్క విశ్వాసాన్ని మనము అవలంబించాలి. వారి యొక్క విశ్వాసాలను మన యొక్క జీవితాల్లో మనము
పాటిస్తూ వారిలాగా మనము నడుచుకోవాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మరి రచయిత చెప్తూ మరి దేవుడు వారి జీవితాల్లో ఏదైతే కార్యాలు చేశాడో మీ జీవితాల్లో కూడా అదే కార్యాలు చేస్తాడు. ఎందుకంటే ఆయన మరి మార్పు లేనటువంటి వాడు. ఆయన నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. కాబట్టి వారి జీవితాల్లో ఎలాగైతే దేవుడు కార్యాలు చేశాడో మీ జీవితాల్లో కూడా అలాగే దేవుడు కార్యాలు చేస్తాడు. కాబట్టి వారి యొక్క విశ్వాసాన్ని మీరు అనుకరించండి, వారి యొక్క విశ్వాసాన్ని మీరు అనుసరించండి, వారిని చూసి వారిని పోలి మీరు నడుచుకోండి అని ఇక్కడ రచయిత మనకు తెలియజేస్తూ ఉన్నాడు. In verse 17, he talks about the current lead. I mean, that you need to obey to your leaders, submit to them, for they watch over your soul as those who have to give an account. Now, you obey them and submit them. The reason he gives, so that they also have joy and as they do this work. Verse 17. 17వ వచనం చూడండి. ఇప్పుడు మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మను కాయచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనం గనుక దుఃఖముతో కాక ఆనందంతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. So this verse talks about the current leaders and how we need to submit to them. Verse 7 and 8 can be leaders alive or can even be leaders who spoke but they are not alive, because we are looking at their lives. కాబట్టి ఈ యొక్క 17వ వచనంలో మనకు చెప్పినటువంటి రీతిగా మనము మన పైన ఉన్నటువంటి నాయకులను మనం సంతోషపరిచి వారికి లోబడి వారి మాట ప్రకారంగా లేదా వారి యొక్క వారికి విధేయులై మనం జీవించాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ రచయిత మనకు తెలియజేస్తున్నాడు. అలాగే మన పైన ఉన్నటువంటి నాయకుల యొక్క జీవితాలను మనము చూసి వారి యొక్క విశ్వాసం ప్రకారంగా వారు ఎలాగైతే నడుచుకున్నారో మనం కూడా వారి యొక్క జీవితాలను అనుసరించి మనం నడుచుకోవాల్సినటువంటి వారంగా ఉన్నాము అనే విషయాన్ని ఇక్కడ మరి రచయిత మనకు చెప్తున్నాడు. మరి ఇక్కడ ఈ యొక్క మాటలు చెప్పినప్పుడు వారు సజీవులుగా ఉన్నటువంటి వారైనా కావచ్చు, లేదా మరి ప్రభువునందు నిద్రించిన వారైనా కావచ్చు. Then from verse 9 to 14, chapter 39 to 14, he's telling them, don't be carried by all kind of strange teachings. Strange teachings are teachings which are dependent on outward behavior. Outward behavior means types, ways, methodologies, what food not to eat, what to wear, when to, how to. Those are kind of strange teachings. And he's saying, don't be carried away by those kind of teachings. It is good for our heart to be strengthened by grace, not by eating ceremonial food, which is of no benefit to those who do so. Verse 9. 9వ వచనం నుంచి 14వ వచనం వరకు మరి రచయిత ఈ విధంగా చెప్తూ ఉంటాడు. అన్య బోధల గురించి లేదా మీ యొక్క మరి వివిధ రకాలైనటువంటి బోధలు, మరి బాహ్య సంబంధమైనటువంటి ఆచారపరమైనటువంటి బోధల వైపు మీరు మరి చూడకండి, కానీ మీ హృదయాన్ని మీ విశ్వాసాన్ని బలపరిచేటువంటి బోధల వైపే మీరు చూడండి, వాటిని మీరు పాటించండి అని చెప్తాడు. మరి బాహ్యపరమైనటువంటి బోధలు లేదా బాహ్యపరమైనటువంటి విషయాల గురించి మరి ఎక్కువగా చెప్పేటువంటి బోధలు అనగా మరి ఏ ఆహారం తినాలి, ఏ బట్టలు ధరించుకోవాలి, ఎలా చెయ్యాలి, ఏం చెయ్యాలి, ఇలాంటి విషయాలను గురించి చెప్పేటువంటి బోధలు ఏవైతే ఉన్నాయో వాటికి మీరు అంత విలువ ఇవ్వకండి, వాటిని గురించి మీరు ఆలోచన చేయకండి, కానీ మీ విశ్వాసాన్ని మీ హృదయాన్ని స్థిరపరిచి బలపరిచేటువంటి బోధలను మీరు వినండి, వాటిని మీరు పాటించండి అని చెప్తాడు. 9వ వచనం మనం చూసినప్పుడు, నానా విధములైన అన్య బోధల చేత తిప్పబడుకుడి, భోజన పదార్థములను బట్టి కాక కృపను బట్టియే హృదయంను స్థిరపరచుకున్నట్టు మంచిది, భోజనములను బట్టి ప్రవర్తించిన వారికి ఏమీ ప్రయోజనము కలగలేదు. Strengthened by grace means keeping our eyes on Lord Jesus, because all grace comes from him. That we need to focus on Lord Jesus and not the outward forms and strange teachings. కాబట్టి కృపను బట్టియే హృదయంను స్థిరపరచుకున్నట మంచిది అని చెప్పడంలో ఈ యొక్క రచయిత యొక్క ఉద్దేశం ఏంటంటే మన యొక్క నేత్రాలు మరి దేవుని వైపు మనము కేంద్రీకరించి మనం ఉండాలి, లేదా మన యొక్క దృష్టి ఎప్పుడు కూడా దేవుని వైపే ఉండాలి, కానీ మరి ఆ బాహ్య సంబంధమైనటువంటి బోధల వైపు మనం ఉండకూడదు. అనగా మరి ఆహార పదార్థాల విషయంలో, భక్తి నియమాల విషయంలో మరి కొన్ని ఆంక్షలు పెట్టేటువంటి బోధలు ఉంటాయి, అలాంటి వాటి వైపు మనం వెళ్ళకూడదు. మన యొక్క దృష్టి ఎప్పుడు కూడా ప్రభు వైపే ఉండాలి, ఆయన కృప వలన మనము మన యొక్క హృదయాన్ని స్థిరపరచుకోవాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకు రచయిత జ్ఞాపకం చేస్తున్నాడు. Then speaking about Lord Jesus, he goes on to say that how in verse 13, that how we should be also, as Lord Jesus bore disgrace for us, we should also be willing to bear disgrace for his name's sake. Verse 13. 13వ వచనాన్ని మనం చూసినప్పుడు మరి ఏ విధంగా యేసు ప్రభువారు మనందరి కొరకు
మరి ఆయన మరి నిందను అవమానాన్ని భరించాడో మనం కూడా ఆయన నామం నిమిత్తము మనం కూడా నిందను భరించడానికి మనం కూడా సిద్ధంగా ఉండాలి అనే విషయాన్ని 13వ వచనంలో మరి రచయిత మనకు చూపిస్తూ ఉంటాడు. And then in verse 15 he goes on to say that through Lord Jesus let us continually offer a sacrifice of praise, for we are receiving an unshakable kingdom, the fruit of our lips that openly profess his name. See, openly profess his name. So both things he is saying, that we openly profess his name and we offer a sacrifice of praise. 15వ వచనంలో మనం చూసినప్పుడు మరి మనము యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఆయన నామానికి మనము స్తుతియాగం చేయాలి, అలాగే ఆయన నామం నొప్పుకొంచి మనం జిహ్వాఫలము అర్పించవలసినటువంటి వారంగా మనం ఉన్నాము అనేటువంటి విషయాన్ని రచయిత మనకు తెలియజేస్తున్నారు. కాబట్టి రెండు విషయాలు మనం చేయాలి. ఒకటి, ఆయన నామాన్ని మనం ఒప్పుకోవాలి, రెండవది ఆయనకు మనము స్తుతియాగాన్ని అర్పించే వారంగా మనం ఉండాలి. So in these two chapters there are only 2-3 things we do to the Lord himself. One is we are thankful, we praise him, we worship him, we bear his name. Remaining everything we do to others in the name of Lord Jesus. కాబట్టి రెండు అధ్యాయాల్లో మరి మనం దేవుని కొరకు చేసేది మరి మూడు విషయాలు. ఒకటి, ఆయనను స్తుతించడము, ఆయనను ఆరాధించడము, ఆయన నామాన్ని ఒప్పుకొనడము, ఆయన చెప్పిన దానికి విధేయులం అవడము. మరి మిగిలిన విషయాలు మనము ఇతరుల పట్ల చేసేటువంటి విషయాలు, ఇతరుల కొరకు మనం చేసేటువంటి విషయాలు అయి ఉన్నాయి. And then finally he asks that the believers, the Hebrew believers, pray for the writer. He says in verse 18, pray for us. We are sure that we have a clear conscience and desire to live honorably in every way. So can you repeat the reference? 18th verse. 18వ వచనాన్ని మనం చూసినప్పుడు మరి రచయిత మరి ఇక్కడ నా కొరకు మీరు ప్రార్థన చేయండి, రచయిత కొరకు ప్రార్థన చేయండి అని హెబ్రీలో ఉన్నటువంటి విశ్వాసంలో అడుగుతాడు. చూడండి, మా నిమిత్తము ప్రార్థన చేయడం, మేము అన్ని విషయంలో యోగ్యముగా ప్రవర్తింపగోరుచు మంచి మనస్సాక్షి కలిగి ఉన్నామని నమ్ముకొనుచున్నానని చెప్తాడు. And then he specifically asks that please pray that I may be restored to you. That means I may be able to come and meet you. అలాగే 19వ వచనంలో మనం చూసినప్పుడు మరి నేను మరలా మీరు వచ్చి మిమ్మల్ని కలుసుకున్నట్లు మరి మీ యొక్క ప్రార్థన మీరు జ్ఞాపకం చేసుకున్నారని కూడా చెప్తాడు. And in verse 23 he says that I want you to know that our brother Timothy has been released, and if Timothy comes soon I will come with him to see you. ఆ తర్వాత మరి మనము చూసినట్లయితే 23వ వచనంలో మరి తిమోతి విడుదల పొందుకున్నాడు కాబట్టి అతడు శీఘ్రంగా వచ్చి మరి అతడు శీఘ్రంగా వచ్చిన ఎడల అతనితో కూడా వచ్చి మిమ్మల్ని చూసేదను అని మరి ఈ యొక్క విషయాన్ని చెప్తూ ఉంటాడు. And then finally he closes the book by praying for him or giving a benediction in verse 20 and 21. కాబట్టి 21వ వచనంలో మనం చూసినప్పుడు వారి కొరకు ప్రార్థన చేసి మరి ఆశీర్వాదం ఇచ్చి ఈ యొక్క పత్రికను ఆయన ముగిస్తాడు. So in verse 20 he says that now may the God of peace, that means God the Father who is a God of peace, who took step to make peace with us, who through the blood of eternal covenant brought back from the dead our Lord Jesus, the great shepherd of sheep, equip you. That's the first prayer request, that he equip you with everything good for doing his will. And second, he may work in us that which is pleasing to him. Through Lord Jesus, to him be glory forever and ever. Amen. 21వ వచనం ఒకసారి చూడండి. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతుల్లో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు, తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచును గాక. యేసుక్రీస్తుకు యుగయుగములకు మహిమ కలుగును గాక. ఆమేన్. So the first prayer request, that God may equip us, equip everyone so that we will be able to do his will. కాబట్టి ఇక్కడ ఉన్న ఈ యొక్క ప్రార్థనలో మనం చూసినప్పుడు మొదటిగా మరి దేవుడు మరి తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించాలి అని మరి రచయిత కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన దృష్టికి ఎందుకు అనుకూలమైన దాన్ని మనలో జరిగించాలని ఆయన కోరుకుంటున్నాడు అంటే మనము మరి ప్రతి మంచి పనిని చేయడానికి. And second, that he may work inside of us, that we may, whatever we may do pleasing to him. కాబట్టి
మరి ప్రతి మంచి విషయము తన చిత్త ప్రకారంగా చేయుటకు దేవుడు మనను సిద్ధపరచును గాక, అలాంటి క్రియను దేవుడు మనలో జరిగించును గాక అని మరి రచయిత ఇక్కడ మనను మన ఆయన ప్రార్థన చేస్తున్నాడు. So let us pray with this. ప్రార్థన చేసుకుందాం ఈ యొక్క విషయాన్ని బట్టి. Father, we thank you for helping us to finish this letter to Hebrews, which was written so many years back, but it still speaks to us. Help us to hear what you are saying and obey. Equip all your people, Lord, to be able to do every good work that you have planned for us, and work in us, Lord, that we may do what is pleasing to you. To you be all the glory. Thank you for choosing us. In the name of Lord Jesus, we pray. Amen. ఆమేన్. Now may the grace of our Lord Jesus, the love of God the Father, and the fellowship of Holy Spirit be with all of us, both now and forever. Amen. Praise the Lord, dear brothers and sisters. ప్రభువైన యేసు నామమున మీ అందరికీ నా యొక్క వందనాలు చెల్లిస్తున్నాను.